మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని చెప్పుకోదగ్గ వ్యక్తి అలీరజా. ఇప్పటికే పలు సీరియల్స్, సినిమాల్లో నటించిన ఈ బిగ్ బాస్ ఫేమ్ ప్రస్తుతం కింగ్ నాగార్జున గారి వైల్డ్ డాగ్ సినిమాలో ఓ కీలక పాత్రను పోషించారు. మరి అతని కెరీర్ గురించి, ఫ్యూచర్ ప్లాన్ గురించి అలీరజా ఏం చెప్తున్నారో ఇప్పుడు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి అలీరజా గారు. ముందుగా కంగ్రాచులేషన్. వైల్డ్ డాగ్లో భారీ చిత్రంలో మీరు చేశారు. ఈ ఏప్రిల్ 2వ తారీఖున రాబోతుంది. ఆ సినిమా గురించి ఏం చెప్తారు? ఫస్ట్ నేను అసలు బయట రాగానే ఇలాంటి ఒక ఆపర్చునిటీ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది వినంగానే నాకు సగం ఆనందం పెరిగిపోయింది, ఎక్సైట్మెంట్ అవన్నీ పెరిగింది. అంటే బేసిక్గా ఈ వైల్డ్ డాగ్ సినిమా రిలీజ్ కోసం చాలా 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 ఎదురు చూస్తున్నాను. ఎన్ని స్పీడ్ బ్రేకర్స్ వచ్చింది, కోవిడ్ దగ్గర ఆగిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయింది, మళ్ళీ ఏదో వచ్చి ఆగింది. సో అవన్నీ స్పీడ్ బ్రేకర్స్ దాటుతూ ఫైనలీ ఏప్రిల్ 2 రిలీజ్ అవబోతుంది. అంటే ఆ ఎక్సైట్మెంట్ చెప్పుకోలేకపోతున్నాను. జస్ట్ వెయిటింగ్ ఫర్ పీపుల్ టు వాచ్ ద మూవీ. అంతే. ఓకే. అంటే ఓటీటీలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా మళ్ళీ ఇప్పుడు థియేటర్కి రావటం, మీరు యాజ్ ఆర్టిస్ట్గా బిగ్ స్క్రీన్లో, సిల్వర్ స్క్రీన్లో, బిగ్ స్క్రీన్లో రావటం అనేది ఏ ఆర్టిస్ట్కైనా ఒక ఆనందం టీవీలో చూసే కంటే. సో ఓటీటీలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా బిగ్ స్క్రీన్లో రావటం పట్ల అలీరజా మీకు ఏ ఫీలింగ్ అసలు? యాక్చువల్లీ అన్న, ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు థియేటర్ కోసమే స్టార్ట్ అయింది. థియేటరే ప్లాన్ చేసుకున్నాం, థియేటర్ కోసమే రిలీజ్ అవ్వాల్సిన సినిమా. అంత బాగా జరుగుతుంది, ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ గుడ్. సడన్లీ కోవిడ్ వచ్చేసి షూటింగ్స్ అంతా ఆగిపోయింది. మళ్ళీ ఈ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని మేము చాలా ఎదురు చూస్తున్నాం. దాని తర్వాత పర్మిషన్స్ దొరకక ఫస్ట్ థైలాండ్ ప్లాన్ చేసాం. థైలాండ్ తర్వాత ఇమీడియట్లీ సిక్కింకి టికెట్ వేసేసాం. సిక్కింకి టికెట్ వేసి అంతా బుకింగ్ అయిపోయిన తర్వాత సిక్కిం వాళ్ళు పర్మిషన్ మాకు ఇవ్వలేదు. మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ మనాలిలో ప్లాన్ చేసి మనాలిలో షూటింగ్ కంప్లీట్ చేసాం. ఇవన్నీ చేస్తూ ఒక హోప్ ఉండే, థియేటర్లు ఎప్పుడైనా ఓపెన్ అవుతాయా, ఒకవేళ ఓపెన్ అయితే జనాలు థియేటర్కి వస్తుందా లేదా అని చెప్పి ఇవన్నీ డిసిషన్స్ నడుస్తున్న టైంలో వాళ్ళకి అర్థం కాలేదు ఏం చేయాలో. సో సడన్లీ వాళ్ళకి నెట్ఫ్లిక్స్ నుంచి మంచి ఆఫర్ వచ్చి వాళ్ళకి ఇచ్చేస్తే బాగుంటుంది కదా, సేఫ్గా ఉంటాం. సరే, ఇంకా వేరే ఆప్షన్స్ ఏం కనిపిస్తలేదు అని చెప్పి ఆ టైంలో నెట్ఫ్లిక్స్కి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. అంత ఆల్మోస్ట్ మాట్లాడేశారు. అప్పుడు నిజంగా నా ఒపీనియన్ నేను చెప్తాను, మాకు చాలా బాధగా ఉండే. థియేటర్లో రిలీజ్ అయితే బాగుంటుంది కదా, థియేటర్లో రిలీజ్ అవ్వాలి. ఇది అంటే ఆ జనాలతో కూర్చొని ఆ సినిమా చూసి ఎవరు ఏం రియాక్షన్ ఉంటుంది మనం ఇమీడియట్గా అక్కడే చూడొచ్చు కదా, ఆ ఇది ఉండే. సరేలే, ఏదో ఒకటి రిలీజ్ అవుతుంది కదా సినిమా అని చెప్పి వదిలేసాం. కానీ లోపల ఎక్కడో ఒక బాధగా ఉండే. ఆ దేవుడు దాని తర్వాత ఏమంటారు, అది మిరాకిల్ చూపించారు. మార్పు వచ్చింది, సడన్లీ ఆ మార్పు వచ్చేసింది. కిరాక్ అనే సినిమా రిలీజ్ అయింది, జనాలు ఎంత ఇది చూసారు. నాగ్ సార్ ఇంకా ప్రొడ్యూసర్ వాళ్ళు, అరే వస్తున్నారు జనాలు, కాన్ఫిడెన్స్ ఉంది, జనాలు దే ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద హౌస్, దే వాచింగ్ మూవీస్ ఇన్ థియేటర్ అని చెప్పి వాళ్ళకి ఒక హోప్ వచ్చి నెట్ఫ్లిక్స్ దగ్గరికి వెళ్ళి ఇలా ఉంది, వీ వాంట్ టు టేక్ ఇట్ బ్యాక్ అని ఆఫ్టర్ రిలీజ్ మేము గివ్ ఇట్ టు యూ ఓన్లీ అని చెప్పి మాట్లాడేశారు. వాళ్ళు ఒప్పుకున్నారు. ఫైనలీ మాకు కావాల్సింది మాకు దక్కింది, థ్యాంక్ యూ గాడ్ అని చెప్పారు. ఓకే. తర్వాత ఈ సినిమా కొన్ని సీన్స్, ఈ ట్రైలర్ కానీ ఇవన్నీ చూస్తుంటే హాలీవుడ్ మేకింగ్, బాలీవుడ్ స్థాయి సినిమా ఇది. ఆల్రెడీ మీరు మొట్టమొదటి సినిమానే మీరు హిందీ సినిమా చేశారు. మీ ఫస్ట్ సినిమా హిందీ సినిమా ముఖ్యవేరు. దాని తర్వాత మళ్ళీ బాలీవుడ్లో మీ సినిమా చేయబడ్డ రీజన్ ఏదో ఉందా? లేదన్నా, నేను బాంబేకి వెళ్తాను, బాంబేలో నేను ట్రై చేస్తాను, అక్కడ ఆడిషన్ చేస్తానని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. ఆ ముక్కుబీర్ సినిమా కూడా ఇక్కడే జరిగింది, ఆ ప్రొడక్షన్ ఆఫీస్ ఇక్కడే ఉండే, ఎవ్రీథింగ్ వాజ్ హియర్ ఓన్లీ. నేను ఒక మ్యాగజైన్కి ఒక కవర్ పేజ్ మీద నా ఫోటో వచ్చింది, నేను మోడలింగ్ చేసినప్పుడు డేస్లో. సో ఆ కవర్ ఫోటో చూసి ఆ ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చి ఒకసారి ఆఫీస్కి వస్తారా, మా సినిమా కొత్తగా ఒక సినిమా చేస్తున్నాం, హిందీ సినిమా, దాంట్లో మీకు ఒక రోల్ ఉంది అన్నారు. సరే, అక్కడికి వెళ్ళి నాకు ఆడిషన్ ఇచ్చారు, నేను ఆడిషన్ చేసిన తర్వాత నేను సెలెక్ట్ అయిపోయాను. సో అంటే నేను ట్రయల్స్ చేస్తున్న టైంలో ఆ సినిమా రాలేదు, ట్రయల్స్ కన్నా ముందే వచ్చింది నాకు ఆ సినిమా. సో అలా హిందీలోకి వెళ్ళడం జరిగింది. సో ఐ డి నాట్ గో టు బాంబే, నేను ఇప్పుడు హిందీ ట్రై చేయలేదు. కానీ నిజంగా చెప్పాలంటే
2015-16 ఆ టైంలో బాంబే నేను కొన్ని సందర్భాల్లో నేను చాలా వెళ్ళడం జరిగింది. ఆల్మోస్ట్ ఐ వాజ్ దేర్ కమింగ్ బ్యాక్. సో ఫ్లైట్లో ఒక కాస్టింగ్ అతను నాకు పరిచయం అయ్యారు. సో మీరు ఏం చేస్తారంటే, నేను ఇలా తెలుగు దాంట్లో నేను సినిమాలు చేశాను, సీరియల్ చేస్తున్నాను, మీరేం చేస్తారని చెప్పి, నేను కాస్టింగ్లో ఉన్నాను బాంబే అని చెప్పారు. ఓ వెరీ నైస్ అని చెప్పి నా వికీపీడియా చూపించాను. వికీపీడియా చూస్తే వాళ్ళు నేను చేసిన వర్క్ అంతా చూసి సో అండ్ సో ఆఫీస్లో కాస్టింగ్కి ఆడిషన్ ఉన్నప్పుడు వస్తావా అని అంటే, ఎస్ నేను వస్తా అని చెప్పాను. సో ఆ టైంలో వాడు నాకు 2-3 కాంటాక్ట్స్ ఇవ్వడం జరిగింది. నేను అక్కడ కాంటాక్ట్స్ తీసుకొని నేను అక్కడ ఆడిషన్స్కి వెళ్ళాను. అక్కడ ఆడిషన్స్కి వెళ్తే నాకు చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా అనిపించేది అన్న. అక్కడ వాళ్ళే పిలుస్తారు, దాని తర్వాత కూర్చోండి బయట కూర్చోండి అంటారు. చాలా రూడ్గా బిహేవియర్ ఉంటుంది. సో ఉత్తరాబాయ్ మనం ఇక్కడే కొంచెం బాగుంది కదా, మనం ఇక్కడ ఎదగాల్సిన టైంలో మాకు మంచి ఆపర్చునిటీస్ వస్తుంది, ట్రై చేస్తే కొంచెం మంచి ఆపర్చునిటీస్ ఉంటుంది, కొంచెం రెస్పెక్ట్ కూడా ఉంది, బాగానే ఉంటుంది కదా అని చెప్పి నేను అక్కడ ఆ వైపు కొంచెం ఆపేసి ఎక్కడ ట్రై చేస్తున్నాం అక్కడే ట్రై చేసి కొంచెం పేరు సంపాదించిన తర్వాత చూద్దామని చెప్పి నేను మళ్ళీ ఎప్పుడు వెళ్ళలే అక్కడ. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే డిస్రెస్పెక్ట్ఫుల్గా అనిపించేది నాకు. అంటే సరే ఒక ఆర్టిస్ట్ లాగా కాకుండా ఏం కాకుండా కనీసం ఒక మనిషిలాగా చూడండి రూపాయి ఎందుకురా పడుకుండు ఈ టైప్లో ఇక్కడ బాగుంది కదా చేస్తుందామని చెప్పి. అండ్ ఐ డెంట్ వాంట్ అంతా నేను అక్కడికి వెళ్ళి చేయాలి అంత నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా నేను వెళ్ళిన ఆడిషన్స్ అవన్నీ సీరియల్ ఆడిషన్స్ ఉండే. సీరియల్ కాదురాబాయ్ మనకి ఒకవేళ చేస్తే సినిమానే చేయాలి, ఇక్కడ మనం సీరియల్ ఎలాగైనా చేస్తున్నాను, సినిమాల్లో ఆపర్చునిటీ ట్రై చేస్తే వస్తున్నాయి, సరే మళ్ళీ అక్కడికి వెళ్ళి నేను సీరియల్ కోసం అంతా ఎందుకు ట్రై చేయాలి, ఆ సీరియల్ అనేది నేను ఇక్కడ కూడా చేయొచ్చు కదా. ఇంకా నేను ఉంటుంది హైదరాబాద్, మనం తిరిగితే హైదరాబాద్ లొకాలిటీలో మనం ఇక్కడ పడితే జనాలు అది బాగుంటుంది కదా, అక్కడ ఎక్కడికో వెళ్ళి సో అంటే మీరు తెలుగులో హీరోగా కూడా సినిమా చేశారు. మన టైటిల్ గాయకుడు. ఎస్ సినిమా చేశారు. రూటే సెపరేట్ చేశారు. అవును, హీరోగా చేశారు. తర్వాత మరి ఎందుకు కంటిన్యూ చేయలేకపోవడానికి దేని గురించి ప్రత్యేక రీజన్ ఏదైనా ఉందా? ఫస్ట్ సినిమా చేశానన్న గాయకుడు, భారీగా ఆడియో ఫంక్షన్ జరిగింది, భారీగా లాంచ్ అయింది, ఎవ్రీథింగ్ అసలు మామూలుగా లేదండి. ఇక్కడ వరకు ఉండే నాకు హోప్స్ దాని మీద. దాని తర్వాత కరెక్ట్గా థియేటర్స్ దొరకపోవడం వల్ల మా మొత్తం సినిమా నాకు తెలిసి ఒక 25 థియేటర్స్లోనే రిలీజ్ అయింది. రీచ్ రాలేదు. సో రీచ్ రాకపోవడం వల్ల చాలామంది జనాలు చూడలేదు సినిమాది. సో అది అక్కడ డిప్ అయిపోయింది. ఓకే, మళ్ళీ ఇంకొక సినిమా ట్రై చేశాను, సినిమా హెల్ ఆపర్చునిటీ వచ్చింది, చేశాను. దాని తర్వాత ఇంకొక సినిమా వచ్చింది. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు నాకేమనిపించింది అంటే కొన్ని మైనస్లు జరుగుతున్నాయి అన్న అక్కడ. ఆ మైనస్లు జరిగినప్పుడు నాకు అనిపించింది ఇంకా దాని తర్వాత కూడా మళ్ళీ ఆఫర్స్ వస్తున్నాయి విత్ సేమ్ మైనసెస్. నాకేమనిపించింది అంటే ఇప్పుడు నేను మళ్ళీ అలాగే చేస్తూ ఉంటే ఇదే జరుగుతూ ఉంటుంది, ఆ రీచ్ రాదు, ప్రొడ్యూసర్కి నాశనం డబ్బులు లాస్ అవుతూ ఉంటుంది. సో అండ్ నా వెనకాల కూడా ఇన్ని సినిమాలు చేశాడు ఒకటి కూడా రాలేదని చెప్పి పేరు పడిపోతూ ఉంటుంది అని చెప్పి ఆ భయంతో నేను స్టాప్ చేసేసాను. ఉద్రాబాయ్ చేస్తే ఒకవేళ మంచి బ్యానర్ వస్తే కానీ చేయాలి, లేదంటే ఏదో డిఫరెంట్ లెవెల్లో ఉండాలని చెప్పి నాకు అర్థమైపోయింది. లేదంటే ఇలా మనకు వస్తే ఉన్నాయి ఆఫర్స్ వస్తే ఉన్నాయి, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, మరీ ఓ హై రెమ్యునేషన్ కాకుండా ఓ లిమిటెడ్ రెమ్యునేషన్తో మంచి వస్తున్నాయి వర్క్. కానీ అలా చేసుకుంటూ నేను వెళ్తే ఉంటే నా వెనకాల ఒక 10-15 సినిమాలు ఉంటుంది, కానీ అసలు అది సినిమా సరిగా రిలీజ్ అవ్వదు, ఏమవ్వదు. వద్దు, ఏదో ఒకటి అంటే మంచిగా చేద్దామని చెప్పి స్టాప్ చేసేసాను. అదే టైంలో మళ్ళీ సీరియల్ నుంచి ఎప్పుడూ సీరియల్ నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది అన్న. ఆ దేవుడి దయ వల్ల ఏ ఛానల్ నుంచి అయినా ఆ ఛానల్ నుంచి అయినా ఫోన్ వస్తూ ఉంటుంది నాకు సీరియల్స్ కోసం. సో ఐఎమ్ లక్కీ ఇనఫ్ ఫర్ దట్ అనిపిస్తున్నాను. సరే అక్కడ నుంచి ఫోన్ వస్తుంది, వాళ్ళు పిలిచి నాకు వర్క్ ఇస్తున్నారు, నేను ఎందుకు నువ్వు అని చెప్పాలని చెప్పి నేను దీనికోసం నేను పరిగెత్తున్నాను, అది రీచ్ అవ్వలేకపోతున్నాను. కానీ ఇక్కడ నుంచి నాకు ఫోన్ చేస్తున్నారు, నేను ఇది రిజెక్ట్ చేస్తున్నాను, ఎందుకు వద్దు అని చెప్పి నేను మళ్ళీ అక్కడ వెళ్ళి మంచి ఆఫర్స్ వచ్చింది నాకు, పెద్ద బ్యానర్స్తో సీరియల్ ఓ లీడ్గా. అది నేను కంటిన్యూ చేశాను. పసుపు కుంకుమ తర్వాత పసుపు కుంకుమ తర్వాత నా గాయకుడు వచ్చింది, మాటే మంత్రం సీరియల్ జీ తెలుగులో. అంటే గాయకుడు తర్వాత మీరు మాటే మంత్రం సీరియల్ చేయడం అంటే సినిమా రేంజ్ కొంచెం పైన విషయం వాస్తవం, అది ఎవరు మాట్లాడుకున్నారు. దాని నుంచి కిందకి తగ్గిపోతానని అనే భావన మీకు ఎప్పుడు కలగలేదు? లేదన్నా, నాకు ఎప్పుడు కలగలేదు. కానీ బాధ ఉండే లోపల, కానీ
అది నేను చేస్తున్నాను, ఎవరు చూడట్లే, చూడకుండా వెళ్ళిపోతుంది, అది సైడ్ వెళ్ళిపోతుంది. అది చాలా మంది నాకు నా పరిచయం, నేను సీరియల్ చేసినప్పుడు నాకున్న కొందరు ఫ్యాన్స్ వాళ్ళు అన్న మీ సినిమా రిలీజ్ అయింది, థియేటర్లో రావట్లేదు, థియేటర్లో వస్తే మేము చూడాలనిపిస్తుంది అంటున్నారు. కానీ అది సరిగా థియేటర్స్ దొరకక అది థియేటర్లో రిలీజ్ అవ్వట్లేదు సరిగా. సో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు రీచ్ మై ఆడియన్స్. సో నాకేమనిపించింది అంటే ఇలాగే నేను కంటిన్యూ చేస్తూ ఉంటే నాకు పరిచయం ఉన్న వాళ్ళు, నాకు ఇష్టపడిన వాళ్ళతో కూడా నేను దూరం అయిపోతాను, వాళ్ళని మర్చిపోతారు, ఎందుకు సరే అక్కడికి వెళ్ళిపోతామని చెప్పి ఆ మైండ్ సెట్తో నేను సెటిల్ అయిపోయాను మళ్ళీ. ఓకే ఓకే ఓకే. అంటే మెయిన్ బిగ్ బాస్ 3 నుంచి మీరు టాప్ 5 రేంజ్కి వెళ్ళి బయటకు రావడం జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్ గురించి ఫస్ట్ అయితే నేను 7th వీక్లోనే నేను ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసాను. అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది నాకు చాలా షాకింగ్గా ఉండే. అది నేను డైజెస్ట్ చేసుకోవడానికి ఒక 2-3 డేస్ పట్టింది నాకు. అసలు నేను ఏం తప్పు చేశాను, నేను ఎందుకు ఎలిమినేట్ అయ్యాను అని చెప్పి ఒక మైండ్ దీంట్లో ఉండే. సరే ఓకే, దేవుడు మళ్ళీ నాకు ఆపర్చునిటీ ఇచ్చారు, మళ్ళీ నాకు ఫోన్ చేసి మళ్ళీ రమ్మని చెప్పారు. సో రీఎంట్రీ ఇచ్చి అప్పుడు నేను టాప్ 5 వరకు వచ్చేసా. నేను ఎప్పుడు గెలవాలి అని చెప్పి నేను లోపలికి వెళ్ళలేదు. ఎందుకంటే గెలిచిన వాడికి కూడా అంతే గుర్తింపు ఉంటుంది, టాప్ 5లో వచ్చిన వరకు అంతే గుర్తింపు ఉంటుంది. ఆడు కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది, నో డౌట్. గెలిచిన తర్వాత ఓకే, ఐ వాజ్ ఆల్రెడీ ఓకే, నేను గెలవాలి అని చెప్పి నేను వెళ్ళలేదు. నేను ఎందుకు వెళ్ళాలంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. అప్పటి వరకు నేను చేసిన మూవీ కానీ, నేను చేసిన సీరియల్లో నేను చేస్తున్న క్యారెక్టర్ చాలా స్వీట్ బాయ్ క్యారెక్టర్, ఈ టైప్ క్యారెక్టర్, ఆ టైప్లో పోర్ట్రే అవుతూ వచ్చింది. సో బయట నేను యాక్చువల్లీ అలా కాదు, నేను రియల్ లైఫ్లో అలా కాదు. సో దాని తర్వాత నాకు ఏ సినిమాలో ఆఫర్ వచ్చినా ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్లోనే వస్తుంది. ఐ వాంటెడ్ టు బ్రేక్ దట్. అందుకే నేను అది ఆఫర్ తీసుకొని నేను లోపలికి వెళ్ళి వాట్ ఐఎమ్, నా టాలెంట్ ఏంటి, నేను ఏమేమి చేయగలుగుతాను, నాలో ఈ టాలెంట్స్ కూడా ఉంది, అది చూపించడానికి నేను ఈ బిగ్ బాస్ అనే షోని నా పోర్ట్ఫోలియో లాగా యూజ్ చేసుకున్నాను. అది నా మైండ్లో ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు అలాంటి ఒక గేమ్ షో ఉంటుంది, నేను దాంట్లో వెళ్ళి నేను గెలవాలి అని కాదు. ఒకవేళ నేను అది 50 లక్షలు, మనం 50 లక్షలు గెలిస్తే మన చేతిలో ఒక 30-33 లక్షలు వస్తుంది అన్న. ఆ 33 లక్షలు దాంట్లో నేను ఒక మంచి ప్రొఫైల్గా వాడుకొని నేను ఆ 33 లక్షలు నేను బయట ఈజీగా సంపాదించవచ్చు కదా. సో నేను ఒక ప్రొఫైల్ లాగా వాడుకున్నది. చాలా మంది జనాలు నాకు చూశారు, ఇష్టపడ్డారు, ఇండస్ట్రీ చూస్తుంది, సరే ఇంకొక కొత్త టాలెంట్ ఉంది. ఇప్పుడు నాకు ఈ వైల్డ్ డాగ్ అనే సినిమా నాకు ఎలా వచ్చింది, నేను దాంట్లో చేయడం వల్ల, దాంట్లో నేను ఒక మోనోలాగ్ చేశాను, ఒక 4.5 minutes ఒక మోనోలాగ్ చేశాను. ఆ మోనోలాగ్ చూసి నాకు సార్ చాలా ఇష్టపడ్డారు. నాకు లొకేషన్లో 2-3 సార్లు దాని గురించి చెప్పారు, చాలా బాగా చేసావు, నువ్వు చాలా బాగా చేసావు అని చెప్పి. అది నేను చూపించాను కాబట్టి అది ఒక ఆడిషన్ లాగా ఉండే కదా. నేను ఒక ఆడిషన్ లాగా తీసుకొని లేదు నేను ఏదో ఒకటి చేయాలని చెప్పి నేను కూర్చొని అది ఆలోచించి ఇది చేస్తే బాగుంటుంది, నేను రకరకాల షేడ్ చూపించవచ్చు, ఇది మోనోలాగ్ అని చెప్పి ఆ మోనోలాగ్ నేను తీసుకున్నాను. అది వాళ్ళు నాకు ఇవ్వలే ఇది చేయమని, నేను తీసుకున్నాను. ఎందుకంటే దాంట్లో కొంచెం రొమాంటిక్ ఉంటుంది, దాని తర్వాత కొంచెం బాధ ఉంటుంది, ఏడుపు ఉంటుంది. సో నేను ట్రై చేశాను. అది ఒక ఆడిషన్ లాగా నాకు సార్ చూశారు, నాకు సార్ అది సాలమన్ గారికి చూపించారు, నాకు వైల్డ్ డాగ్ వచ్చింది. సో నేను ఏమనుకున్నా జరిగింది చాలా నాకు. అంటే ఇప్పుడు మీకు బిగ్ బాస్లో ఎంటర్ అవటానికి మీరు చేసిన సీరియల్స్లో క్యారెక్టర్స్ ఉపయోగపడ్డాయంటే అనుకోవచ్చా? అవును, 100% ఉపయోగపడింది. ఈ బిగ్ బాస్ అనే వాళ్ళు నా సినిమాలు చూసి నాకు పిలవలే, నా సీరియల్ చూసి పిలిచారు. సీరియల్ ఎంత ఫేమ్ ఉంది, లీడ్గా చేస్తున్నాడు, ఫాలోయింగ్ చాలా బాగుంది, ఈయనని తీసుకుంటే బాగుంటుంది, అది ఫస్ట్ థింగ్ అది ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తారు. అంటే అదొకటే ఉంటే తీసుకోరు, ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తారు. వీడు మైండ్ సెట్ ఏంటి, వీడు ఆ షోకి ఆడిషన్ టైప్ కాకుండా ఒక ఇంటర్వ్యూ టైప్ అని చెప్పొచ్చు, ప్రాపర్ ఇంటర్వ్యూ. అదే డేంజర్ క్వశ్చన్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఒక మనిషిని జడ్జ్ చేయడానికి రకరకాల క్వశ్చన్స్ అడుగుతారు, ఇంటర్వ్యూస్ ఉంటుంది. ఇంటర్వ్యూస్లో చాలా మంది ఆర్టిస్టులకి, చాలా మంది కంటెస్టెంట్స్కి 2 సార్లు 3 సార్లు, కొందరికి 4 సార్లు కూడా జరిగింది ఇంటర్వ్యూస్. నాకు ఒకటే సార్లో నేను సెలెక్ట్ అయిపోయి ఫస్ట్ ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అయిపోయి. బాంబే నుంచి వచ్చారన్నా, చాలా అడిగారు వాళ్ళు, తిప్పి అడుగుతారు, దానికి సంబంధం ఉండదు. సో నేను బేసిక్గా ఒకటి చెప్తా, నాకు గుర్తుంది ఆ క్వశ్చన్ ఏంటంటే, మా తెలుగు మా టీవీ టీం నుంచి 2 వచ్చారు, బాంబే డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి హెడ్ ఉంటారు కదా, ఆయన ఒకటి ఉన్నారు అక్కడ. సో ఒక సరదాగా కాఫీ షాప్లో ఇది మీటింగ్ ఉండే. ఆ మీటింగ్లో కూర్చొని వాళ్ళు మాట్లాడుతుంటే నేను అడిగాను, సార్ ఇప్పుడు నేను తెలుగులో మీకు సమాధానం చెప్పాలి, లేదంటే డైరెక్ట్ హిందీలో వాళ్ళకి చెప్తే కొంచెం టచ్లో ఉంటుంది కదా, ఎందుకంటే ఆయనకి హిందీ రాదు,
సారీ ఆయనకు తెలుగు రాదు. నేను డైరెక్ట్గా హిందీలో మాట్లాడితే కొంచెం ఇంటరాక్షన్ ఉంటుంది, వాళ్ళకి అర్థమైపోతుంది కదా. సో ఐ విల్ టాక్ టు ఇన్ హిందీ అని. యా దట్ విల్ బి గుడ్ అన్నారు. సో హీ స్టార్టెడ్ ఆస్కింగ్ మీ క్వశ్చన్స్. ఎక్కడ ఉంటావు, ఏం చేస్తావు, ఎందుకు నువ్వు బిగ్ బాస్ అసలు చూసావా, బిగ్ బాస్ అనే షో ఏంటి నీకు తెలుసా. నేను చెప్పాను ఆల్మోస్ట్ నేను ఒక 6th సీజన్ హిందీ నుంచి నేను చూస్తున్నాను, ఏ సీజన్లో ఏ కంటెస్టెంట్స్ ఉన్నారు, ఎవరు గెలిచారు నేను ఆయనకి చెప్పేశాను. ఆయన చెప్పేస్తే ఆయనకు అర్థమైపోయింది, ఓహో ఈయనకి షో గురించి తెలుసు, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తారు, ఏం చేస్తారు అది. సో నువ్వు ఎందుకు షోలో రావాలనుకుంటున్నావు అంటే నేను ఇది చెప్పాను. సో ఐ వాంట్ టు బ్రేక్ దిస్ మొనోటనీ అని చెప్పి. దాని తర్వాత వాళ్ళు కొద్దిసేపు ఇలా ఆగి నా వైపు ఇలా చూస్తూ, ఇప్పుడు మీ ముఖం చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది తెలుసా, రేపు ఒకవేళ ఇంట్లో గొడవ అయిపోయినా, ఎవరు మీకు తిట్టినా ఏం చేసినా మీరు పక్కకి వెళ్ళి కూర్చొని లోపల ఏడుస్తూ ఆ టైప్ ఆఫ్ వ్యక్తి అనిపిస్తున్నారు. యూ లుక్ టు మీ వెరీ సాఫ్ట్ అండ్ వీక్ అని అన్నారు. లేదు సార్ అలా కాదు, ఒకవేళ ఆ జరిగిన సిచ్యువేషన్ ఏంటో నాకు తెలియదు, ఇప్పుడు నేను చెప్పలేను. ఒకవేళ నా తప్పు ఉంటే ఐ విల్ గో అండ్ టెల్ హిమ్ సారీ అండ్ సార్ట్ అవుట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఒకవేళ నా తప్పు లేదంటే వాడి చేసేస్తా అని చెప్పి ఇందులో వాడి చెప్పేస్తే ఓ అన్నారు. సో నేను మాట్లాడిన కొన్ని దీంట్లో ఓహో వీడు కొంచెం రెబెల్గానే ఉన్నాడు, మనకు కావాలి షోలో. సో ఆయన కొన్ని సాఫ్ట్ కాదు, చూడడానికి సాఫ్ట్ కానీ రెబెల్గానే ఉన్నాడని చెప్పి నేను కొన్ని మా ఊతపదం కొన్ని వాడేశాను. వాడేస్తే ఆహాహా అన్నాడు. సో ఓకే నో ప్రాబ్లం. మా దాంట్లో సెలెక్షన్స్కి కొన్ని అంటే నేను ఇప్పుడు చెప్తున్నాను, వేరే కంటెస్టెంట్స్ వెళ్ళి అక్కడ బూతులు మాట్లాడేసి తీసేసుకుంటారని కాదు, కొన్ని అది జరిగి కలిసి వచ్చింది నాకు. నేను వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి నాకు ఇమీడియట్ అక్కడ స్పాంటేనియస్ ఆన్సర్స్ వచ్చేసింది. అండ్ ఇంకా అది హిందీలో ఉండే, ఇంకా ఈజీగా వదిలేసాను నేను. అంటే సింగిల్ టేక్ లో సింగిల్ సిట్టింగ్ లో హిందీ రావాల్సిన అవసరం లేదన్న. ఇప్పుడు దాని తర్వాత సేమ్ అది అందరికీ అది జరగదు కదా, వేరే వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. సో ఎవ్రీ టైమ్ సేమ్ సిట్యుయేషన్ ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. బిగ్ బాస్ 3 కంటే బిగ్ బాస్ 4 కంపేర్ చేసుకుంటే బిగ్ బాస్ 4లో చేసిన కంటెస్టెంట్స్ చాలా బిజీగా బయటకు వచ్చిన తర్వాత చాలా బిజీగా షూటింగ్ చేసుకుంటూ ఫాస్ట్గా వరుస కమిట్మెంట్ అందరూ బిజీగా యాక్టివ్గా ఉన్నారు. బిగ్ బాస్ 3 నుంచి బయటకు వచ్చిన ఎవరు అలా లేరు. ఎందుకలా ఆ వేరియేషన్ ఎందుకు వచ్చింది? ఆ వేరియేషన్ నాకు సార్ కూడా తెలుసు. అది బిగ్ బాస్ 3 షో అయిపోయి బయటకు వచ్చి అందరు హ్యాపీగా వర్క్ దొరుకుతూ నేను ఒక 3 ప్రాజెక్ట్స్ సైన్ చేసుకున్నాను. 3 ప్రాజెక్ట్స్ సైన్ చేసుకుంటూ మన కృష్ణవంశీ గారు రంగమార్తాండ ఇది ఒకటి సైన్ చేశాను, నటసామ్రాట్ రీమేక్. దాని తర్వాత హిందీలో ఎక్స్పైరీ డేట్ అనే వెబ్ సిరీస్, అది డ్వెల్ లాంగ్వేజ్లో, ఇలా వైల్డ్ డాగ్, ఇవన్నీ నేను సైన్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాం. సడన్గా ఈ బిగ్ బాస్ షో అయిపోయిన తర్వాత ఆ హైప్ అనేది ఒకటి ఉంటుంది కదనా, అది లిమిటెడ్ కాలం వరకే ఉంటుంది. అది మనం దాన్ని ఎలా ఉపయోగించుకున్నాం మనం, అదే వర్కౌట్ అవుతుంది మనకి లైఫ్లో. ఈ ఫేమ్ అనేది ఉంటుంది కదా, హైప్, జనాలు, హడావుడి, సోషల్ మీడియాలో ఇవంతా ఒక 3 months 4 months చల్లారిపోతుంది. మళ్ళీ ఇంకో కొత్త సీజన్ స్టార్ట్ అవుతుంది. ఆ కొత్త సీజన్ స్టార్ట్ అయినప్పుడు మొత్తం దాని మీదకి వెళ్ళిపోతారు అందరూ, వాళ్ళ మైండ్ గీండ్ అంతా దాని మీదకి వెళ్ళిపోతుంది. మాకేమైందంటే ఆ హైప్ ఉన్న టైంలో కరోనా వచ్చింది, అది ఇంట్లో కూర్చోబెట్టేసింది అందరినీ, చల్లగా అయిపోయింది సగం. వీ కుడెంట్ గెట్ దట్ ఆపర్చునిటీ టు యూజ్ అవర్ ఫేమ్. బయటకు ఏమైనా చేసుకోవడానికి మనం దాన్ని మల్టిప్లై చేసుకున్న టైంలో లాక్డౌన్ పడిపోయి అందరు ఇంట్లో ఖాళీగా కూర్చున్నారు, క్లోజ్ అయిపోయింది, అందరు ఖాళీగా ఇంట్లో ఉన్నారు. లాక్డౌన్ టైంలో సీజన్ 4 స్టార్ట్ అయింది, ఎవరికి ఎక్కువ ఏం పని లేదు, కంపల్సరీగా ఏం చేసినా ఏదో చలో ఇది టీఆర్పీ హై రేటింగ్ ఉంది, ఇంట్రెస్టింగ్ షో, సరే చూద్దామని చెప్పి అందరూ చూసారు. ఉంది ఒకవేళ మా సీజన్కి ఉన్న వ్యూవర్షిప్కి ఆ సీజన్కి ఉన్న వ్యూవర్షిప్కి డిఫరెంట్ రేట్ పెరిగింది కదా, బాగా పెరిగింది. ఎందుకు? దేనివల్ల? లాక్డౌన్ అయిపోయింది, ఖాళీగా ఇంట్లో ఉన్నారు, చూద్దామని చెప్పి అందరూ చూశారు, వాళ్ళకి కొంచెం రేంజ్ పెరిగింది. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత అట్ ద సేమ్ టైం మాకేమనిపించింది అంటే అందరికీ ఇండస్ట్రీ వాళ్ళు చాలామంది బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ బయట పిలిపించి వాళ్ళు కూడా చాలా చూశారు. ఇండస్ట్రీ వాళ్ళు లైక్ డైరెక్టర్స్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, వాళ్ళు కూడా చాలా చూశారు. మా టైంలో వాళ్ళు బిజీ ఉన్నారు అనుకుంటా, వాళ్ళు చూడలేదు, మేము వచ్చింది. సో ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెండ్. మంచిగానే జరిగిందన్న నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు సెల్ఫిష్గా మాకు దక్కలేదు వాళ్ళకి ఎందుకు దక్కిందని కాకుండా ఈ సీజన్ 4లో ఉన్న చాలా మంది మా ఫ్రెండ్స్ ఉన్నారు, హ్యాపీగా దొరుకుతుంది కదా. వీ ఆల్ హ్యావ్ ఒక నేను కాకుండా నువ్వైనా చేసుకోరా బాయ్ అని చెప్పి ఆ టైప్లో సెల్ఫిష్నెస్ కాదు. ఇప్పుడు నాకు దక్కాల్సింది నాకే దక్కుతుందన్న, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఆయనకు అంత కిస్మత్ ఉండాలి, ఏముండాలి. సో ఆ రకంగా చూసుకుంటే వెరీ హ్యాపీ ఫర్ మై ఫ్రెండ్స్. చిన్న ఆర్టిస్టులకి, సినిమా నటీనటులకి కానీ
ఇది బిగ్ బాస్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు టు పోర్ట్రే ద టాలెంట్స్ అన్న నేను చెప్తాను. ఇక అంటే వాళ్ళ కెరియర్కి ఎలా వాళ్ళకి ఇట్ ఈస్ అ వెరీ బిగ్ షో. దానికి వ్యూవర్షిప్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం బయట కొట్టుకుంటూ వర్క్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక 5 yearsలో మాకు వచ్చిన పేరు గుర్తింపు ఉంటుంది కదా, అది ఒక 3 monthsలో వచ్చేస్తుంది. ఇఫ్ యు ఆర్ బిహేవింగ్, ఇఫ్ యు ఆర్ డూయింగ్ గుడ్ థింగ్స్ ఇన్ సైడ్, మనకు మంచిగా ఉంటే ఒక 3 monthsలో వచ్చేస్తుంది మనకి ఆ గుర్తింపు. సో ఇట్ ఈస్ ఈజీ అంతే. అండ్ వన్ మోర్ థింగ్ మైనస్ ఏంటంటే దీనికి మనం కరెక్ట్గా చేసుకోవాలి. ఏంటంటే టూ మచ్ ఎక్స్పోజర్ అయిపోతుంది. ఆ టూ మచ్ ఎక్స్పోజర్కి మనం కొంచెం తగ్గించుకోవాలి. బయటకు వచ్చి తగ్గించుకోవాలి కాదు, మనం జాగ్రత్తగా ఉండాలి. మనం తీసుకున్న వర్క్ కానీ ఏం కానీ టూ మచ్ ఎక్స్పోజర్, దట్ ఈస్ ఆల్సో అట్ ద టైం మన ఇండస్ట్రీలో టూ మచ్ ఎక్స్పోజర్ కూడా మంచిది కాదు. అంటే ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళే ముందు చాలామంది కొంతమంది పేర్లు ఎందుకని కావాలి సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేయించుకోవడం, వాళ్ళు ఓటింగ్ చేయించుకోవడం, ఇలా సోషల్ మీడియాలో కొంతమంది డబ్బులు ఇచ్చి చేయించుకోవడం, ఇట్లా చాలామంది చేశారంటారు. అది ఎంతవరకు కరెక్ట్? మీరు ఏమైనా చేయించుకున్నారా అలాగా? అలా కాదు. ఇప్పుడు నేను నా ఇచ్చిన మా ఫ్రెండ్స్కి నేను మా ఫోన్ కానీ ఇవన్నీ సోషల్ మీడియా ఇచ్చేసి వెళ్ళాను. ఈ మధ్య ఏమైపోయిందంటే మా సీజన్లో కొంచెం ఉండే, కానీ మా వైఫ్ ఫోన్ చేశారు. ఎందుకు అదని చెప్పాలి, మా వైఫ్కి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలా ఉంది కదా, మనం మీమ్ పేజెస్ ఉంటాయి, ఇంకా డిఫరెంట్ పేజెస్ ఉంటారు సోషల్ మీడియాలో, వాళ్ళ తరపు నుంచి వాళ్ళకి వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళకి వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళతో టైఅప్ చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే పాజిటివ్ పంపిస్తుంటారు, బయట మీ గురించి పాజిటివ్ పంపిస్తుంటారు, మీ గురించి ఎక్కువ పోస్టులు పెడతారు, ఇది చేస్తుంటారు. అది ఉందన్న. ఇప్పుడు ఊరికే ఖాళీగా నువ్వు ఇంట్లో కూర్చోవచ్చు కదా, నువ్వు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి దానికి ఏదేదో క్రియేట్ చేసి నువ్వు దానికి ఫాలోవర్స్ పెంచుకున్నావు. దేనికి పెంచుకున్నావు? దాని తర్వాత ఉపయోగిస్తావు కదా, ఎలా ఉపయోగిస్తావు? దాని క్యాష్ ఎలా అవుతుంది? ఇలా క్యాష్ అవుతుంది. అది బిగ్ బాస్ వెళ్ళే వాళ్ళందరికీ ఈ అవసరం అంటారా? అట్ ది ఎండ్ ఆఫ్ ద డే జనాలు పిచ్చోళ్ళు కాదు. నువ్వు అక్కడ చేస్తుంది వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళకి సపరేట్గా ఇది పక్క నుంచి చూపించాల్సిన అవసరం లేదు, వాళ్ళు చూశారు. ఇప్పుడు నేను కళ్ళ నుంచి చూస్తున్నా వాడు చేస్తుంది కరెక్టా రైటా రాంగా నాకు తెలుస్తుంది. మీరు పక్క నుంచి నాకు ఏ లేదు వాళ్ళు కరెక్టే అని చెప్తే నేను చూస్తున్నా కదా వాళ్ళు చేస్తుంది రాంగ్. సో ఎంత చేసినా కాదు, కానీ కొంతవరకు రీచ్ పెరుగుతుంది. అది ఇప్పుడు ఒక వైపు నుంచి అందరూ ఒక దాని గురించే మాట్లాడుతున్నారన్న, ఒక దాని గురించే మాట్లాడుతున్నారంటే ఈయన కూడా ఆ కన్వర్జేషన్లో వచ్చి అవునా అతను ఆయన అంతా ఉందా ఆయనకి, ఓహో అందరు మాట్లాడుతున్నారు కదా, మస్ట్ బి ఆయనకి అంత నిజమేమో అని చెప్పి ఈయన కూడా దీనికి ఫాలో అయిపోతారు. సో ఆ టైప్లో ఉపయోగపడుతుంది. తర్వాత మెయిన్ బిగ్ బాస్ నుంచి కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేసి బయటకు వచ్చిన చాలామంది ఉన్నారు, 3లో కానీ 4లో కానీ. అయితే మీ మీద పర్టికులర్గా నాగార్జునకి ఎందుకు ఇంట్రెస్ట్ కలిగి ఈ వైల్డ్ డాగ్లో మీకు ఆ ఛాయిస్ని ఈ క్యారెక్టర్కి అలీ రజా కరెక్ట్ సూట్ అవుతాడని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే మీరేమంటారు? టు బి ఆనెస్ట్ అన్న, మా సీజన్ జరుగుతున్నప్పుడే సాలమన్ గారు వెళ్ళి నాకు సరే కథ చెప్పారు. ఓకే జరుగుతుండగానే మా సీజన్ జరుగుతుంది, ఆ టైంలోనే సాలమన్ సార్ బయట మన నాగ్ సార్కి వెళ్ళి కథ చెప్పారు. కథ చెప్పినప్పుడు ఎక్కడో ఒకవేళ సీజన్ 3 అయిపోయి కొంచెం లాంగ్ వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ వినిపించుంటే ఆయనకి మైండ్లో మర్చిపోయి ఉండుంటారు. ఆయనకి ఫ్రెష్గా నేను ఇప్పుడు గుర్తున్నాను. అప్పుడే నేను మోనోలాగ్ చేశాను, అప్పుడు ఫ్రెష్గా నేను సార్కి గుర్తున్నాను. ఇంకా నా క్యారెక్టర్ పేరు కూడా ఇంతకుముందు అలీ కాదు దీంట్లో, కానీ ముస్లిం క్యారెక్టర్ వేరే పేరుతో ఉండే. సార్కి ఆ ముస్లిం అనగానే ఇది అనగానే నాకు తెలిసి సార్కి కొంచెం మైండ్లో వచ్చేసింది, అరే ఇతను సెట్ అవుతాడు కదా, లోపల ఉన్నాడు, ఈ క్యారెక్టర్కి బాగా సెట్ అవుతాడు, మొన్న పర్ఫార్మెన్స్ కూడా చేశాడు, చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు, ఒక్కసారి ఆయనకి మీరు టచ్లో వెళ్ళి మాట్లాడండి అని చెప్పారు. ఆయన ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మీరు మాట్లాడండి అని చెప్పి ఆల్రెడీ చెప్పేశారు. ఈ క్యారెక్టర్కి ఎవరికి ఆడిషన్ చేయకండి, ఇలా వదిలేయండి, ఎలాగైనా మనకి సినిమా స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం ఉంది కదా, అల్లి బయటకు వచ్చిన తర్వాత ఆయనకి చెప్పి మనం చేపిద్దాం ఈ రోల్ అన్నారు. ముందు పిక్ చేసుకున్నాను. సో ఆ టైప్లో ఇమీడియట్గా నేను ఫ్రెష్గా నాకు సార్ మైండ్లో ఉండడం వల్ల నాకు ఇది వచ్చిందని నేను అనుకుంటాను. ఇంకా ముస్లిం క్యారెక్టర్ ఉండేది, ముస్లిం క్యారెక్టర్ కొంచెం ఈజీగా కనెక్ట్ అయిపోయింది సార్కి. దాని తర్వాత నాకు సార్ ఇన్సిస్టెడ్ టు హ్యావ్ మై నేమ్ యాజ్ అలీ రజా ఇన్ ద మూవీ. నా ఒరిజినల్ పేరే వాడేద్దాం అని చెప్పి ప్లాన్ చేశారు. సినిమాలో కూడా అదే వాడారు. సినిమాలో అదే వాడారు.
మీ బ్యాక్గ్రౌండ్, మీ ఫాదర్ కానీ మీ తాతయ్య వీళ్ళందరూ ఎప్పటి నుంచో మీరు హోటల్ బిజినెస్ చేస్తుంటారు, కానీ మీరు సినిమా రంగానికి రావడానికి రీజన్ ఏంటి? పర్టికులర్ రీజన్ ఏంటి? మా ఫాదర్ పుట్టి పెరిగింది బాంబేలో అన్న. ఇప్పుడు బాంబేలో మనకి ఇక్కడ కృష్ణనగర్ ఎలా ఉంది, ఆ టైప్ ఆఫ్ ఏరియాలోనే మా హోటల్ ఉంది. సో డైలీ జూనియర్ ఆర్టిస్టులు కానీ సినిమాకి సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు అదే ఏరియాలో తిరుగుతారు, ఆ ఏరియాలోనే వస్తారు, మా హోటల్లో ఛాయ్ తాగుతారు, ఇవన్నీ ఉంటుంది. సో ఆ టైం నుంచే మా ఫాదర్కి యాక్టర్ అవ్వని చెప్పి సేమ్ అలా పురుగు ఉంది. ఫాదర్ కూడా ఉంది, ఫాదర్ కూడా ఉంది. కానీ కొంచెం ముస్లిం ఫ్యామిలీ ఉండడం వల్ల, కన్జర్వేటివ్ ఉండడం వల్ల మా గ్రాండ్ మదర్ డిడ్ నాట్ అలౌ హిమ్ టు గో. లైక్ ఇప్పుడు మా ఫాదర్ చెప్పింది నిర్మా యాడ్ ఉంది కదా, నిర్మా యాడ్, మా ఫాదర్కి నిర్మా యాడ్ వచ్చింది, వెళ్ళాడు, ఆడిషన్ చేశారు, అన్ని చేశారు, సెలెక్ట్ అయిపోయింది, అంతా అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన షూటింగ్కి వెళ్ళాలి. ఆయన స్నానం చేసి బయలుదేరుతున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది మా గ్రాండ్ మదర్. ఇలా షూటింగ్కి వెళ్తున్నాను అంటే చెప్పు తీసుకుని కొడతాను, నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్తే షూటింగ్ గీటింగ్ అని చెప్తే కొడతా అని చెప్పి కూర్చోబెట్టింది. మిస్ అయింది. మా ఫాదర్కి ఇప్పుడు లైక్ జాకీ షెరాఫ్ కానీ వీళ్ళందరూ మా ఫాదర్కి చిన్నప్పుడు ఫ్రెండ్స్, దే ఆల్ సర్కిల్ ఉంది, అంతా ఉంది. సో దే ఆర్ ఆల్ ఫ్రెండ్స్. మా ఫాదర్కి ఉండేది. సో అది ఎక్కడో సినిమాల గురించి మనం ఇంట్లో మాట్లాడుకున్నాం కానీ ఇవన్నిట్లో అది ఉండే మైండ్లో ఉండే. నేను స్కూల్లో ఉన్నప్పుడు స్టేజ్ ప్లేస్ చేయడం కానీ, డ్రామాల్లో పార్టిసిపేట్ చేయడం కానీ, దాని తర్వాత నేను మెల్లగా మోడలింగ్ స్టార్ట్ చేశాను. దెన్ వెన్ ఐ టోల్డ్ మై ఫాదర్ దట్ ఐ వాంట్ టు బికమ్ ఎన్ యాక్టర్, ఆయన ఎప్పుడు రిస్ట్రిక్షన్ ఏం చేయలేదు. సరే నువ్వు చూసుకోరా బాయ్, ఇది ఫీల్డ్లో చాలా డిఫికల్టీస్ ఉంటుంది, నీకు తెలుసు కదా, నువ్వు వెళ్ళంగానే నువ్వు ఎవరు సెలెక్ట్ చేసుకోరు, నువ్వు చూసుకో నీ రాయ్. మా ఇంట్లో ఒకటి మంచిది ఏంటంటే అన్న, దే నెవర్ రిస్ట్రిక్ట్ మీ ఫర్ ఎనీథింగ్. 2 దారులు చూపిస్తారు, ఇది ఇలా ఉంటుంది, ఈ దారిలో వెళ్తే ఇలా ఉంటుందిరా, ఈ దారిలో వెళ్తే ఇలా ఉంటుంది, ఇక నువ్వు చూసుకో వాట్ యూ వాంట్ టు డూ. సో నేను 10th అయిపోయిన తర్వాత అన్న, ఐ డోంట్ థింక్ సో నేను ₹1 తీసుకున్నాను మా ఇంట్లో. ₹1 తీసుకుంది కాదు నేను 10th. సో మా ఫాదర్ వీళ్ళందరికీ తెలుసు, వీడు ఏం చేసినా ఏదో ఒకటి చేస్తాడు, సంపాదించుకుంటాడు, ఈ విల్ ఫైండ్ హిస్ వే అని చెప్పి ఆ కాన్ఫిడెన్స్ ఉండే నా మీద. సో వదిలేసారు, అలా వదిలేసారు. ఇప్పుడు ఉందా హోటల్? ఉందన్న. ఎక్కడ? హైదరాబాద్లో ఉన్న హోటల్ వి సోల్డ్ ఇట్ ఆఫ్. బాంబేలో ఉంది. ఫాదర్ ఇప్పుడు బాంబే షిఫ్ట్ అయిపోయారు. అది ఎవరు మెయింటైన్ చేస్తారు? ఫాదర్ అక్కడ, ఫాదర్ మెయింటైన్ చేస్తారు. మీ పిల్లల గురించి యాక్చువల్లీ ఏమైందంటే, ఒకప్పుడు సోషల్ మీడియాలో బాంబేలో నేను ఒక పెళ్ళికి వెళ్ళాను. బాంబేలో ఒక పెళ్ళికి వెళ్తే మా దోస్తుకి ఒక పాప పుట్టింది. పాప పుట్టితే సరదాగా మా వైఫ్ ఎంత క్యూట్గా ఉంది కదా అని చెప్పి తీసుకొచ్చి మా చేతిలో పెట్టింది. మేము మాట్లాడుతూ బుజ్జిగిస్తూ ఇవన్నీ చేస్తూ ఫోటో తీశారు. ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టాం. చాలా మంది ఏమనుకున్నారు, ఫోటో చూసి అది నా పాప అని చెప్పి, నా పాప అని చెప్పి చాలా మంది. ఎప్పుడు బయట ఎవరు కలిసి నాన్న బాగున్నారా, పాప బాగుంది, పాప లేదు నా పాప. సో అలా మిస్లీడ్ అయిపోయింది ఫంక్షన్ వల్ల. అది అలా కంటిన్యూ. వైఫ్ ఏమంటూ ఉంటారు ఇట్లా మీ క్యారెక్టర్స్ గురించి, దేని గురించి చెప్తాను, మీరు చాలా ఇలాంటి ఇస్తూ ఉంటారు ఏంటి? అంటే నేను ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత కదా నేను పెళ్లి చేసుకున్నాను. సో మా వైఫ్కి అంత తెలుసు నా గురించి. సో షీ నోస్. సో ఏం రిస్ట్రిక్షన్స్ కానీ ఏం లేదు నా ఇంట్లో దీని గురించి. ఎందుకంటే నేను ఓపెన్గా మొత్తం చెప్పేశాను, ఇలా ఉంటుంది, ఇది ఉంటుంది, ఓకే అంటే మనకి ఎందుకు తర్వాత ఇవన్నీ వస్తే హెడేక్లు ఎందుకు అని చెప్పి ఆల్రెడీ మేము క్లారిఫై చేసుకుని నా లైఫ్ ఇలా ఉంటుంది, ఈ టైప్లో ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 6 months వీ వర్ ఇన్ టాకింగ్ టర్మ్స్. మా ఫాదర్ అండ్ తన ఫాదర్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ బాంబేలో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు. సో ఈ సంబంధం వచ్చినప్పుడు మా ఫాదర్ ఏం చేశాడంటే, ఫోటో నెంబర్ పంపిస్తారా సో వాళ్ళకు డాటర్, అది తెలుసు కదా నీకు, ఎస్ అన్న. సో నువ్వు మాట్లాడుకో, ఒకవేళ మీ మెంటాలిటీ సెట్ అయ్యి ఇవన్నీ, అది చాలా ఓపెన్గా ఉంటుంది అన్న, చాలా అంటే డిమాండింగ్ టైప్లో ఏముండదు, నువ్వు చేయాలని కాకుండా ఫోటో నెంబర్ పంపించేస్తారు, మాట్లాడుకోండి మీరు ఒక 4 months 6 months మాట్లాడుకోండి. ఇఫ్ యువర్ మెంటాలిటీస్ ఆర్ మ్యాచింగ్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, వీ క్యాన్ గో హెడ్, అప్పుడు మీరు చెప్పండి మేము ముందుకెళ్దాం అన్నారు. సో అలా ఆ 6 month టైంలో అంత నేను చెప్పేశాను నా గురించి. ఇప్పుడు రోజు మాట్లాడుతున్నప్పుడు మాకు ఒక కనెక్టివిటీ వచ్చేస్తుంది కదా, ఇది ముందుకు తీసుకెళ్ళకూడదు అని చెప్పి మాకు వచ్చేసింది మైండ్. అప్పుడు ఓకే ఎస్ వీ కెన్ గో హెడ్ అని చెప్పి గాట్ మ్యారీడ్. కృష్ణవంశీ గారి సినిమా రంగమార్తాండలో మీ క్యారెక్టర్ ఏంటి? రంగమార్తాండలో యాక్చువల్లీ ఆ నట సామ్రాట్లో సేమ్ రీమేక్ కదా, మరాఠీ సినిమా రీమేక్ ఇది. ఈ రీమేక్లో అక్కడ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, డిఫరెంట్ క్యారెక్టర్స్. ఈ మా కృష్ణవంశీ గారు ఆ 2 క్యారెక్టర్ని మర్జ్ చేసి ఒక క్యారెక్టర్ చేశారు. సో ఆ టైప్లో ఉంటుందన్న, సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ అది కూడా.
సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్, అ పర్సన్ హూ వాంట్స్ టు బికమ్ అన్ యాక్టర్ కైండ్. సో అది దాని తర్వాత నాకు ఫస్ట్ టైం మన ప్రకాష్ రాజ్ గారితో కాంబినేషన్ చేస్తున్నప్పుడు నిజంగా నచ్చిపడిపోయింది. ఇంకా ఆ పర్ఫార్మెన్స్ కూడా ఎలా ఉంటుందంటే ఫుల్ యాటిట్యూడ్. అంటే నువ్వేంట్రా మీరందరూ థియేటర్ వాళ్ళు యాక్టింగ్ చేస్తారు, మీరు తొక్క ఈ టైప్లో ఉంటుంది కాంబినేషన్ సీన్స్. అక్కడ మనకి చుచ్చిపడిపోయింది. ఆయన పెద్ద నటుడు, ఆయన పక్కన మనం కూర్చొని ఇవన్నీ డైలాగులు ఎలా చెప్పాలి, అది కూడా యాటిట్యూడ్ ఈ టైప్లో ఉంటుంది. అచ్చా యాక్టరా నువ్వు ఈ టైప్లో ఉంటుంది సీన్. ప్రకాష్ రాజ్ గారితో ఈ కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. సో సీన్ మొత్తం అయిపోయిన తర్వాత ప్రకాష్ రాజ్ గారు కృష్ణవంశీ గారు చెప్తుంది, ఈ ఫ్యూచర్ తెలుస్తుంది చూడు ఇక్కడే, ఆ యాటిట్యూడ్ చూపిస్తున్నాయి, ఈ ఫ్యూచర్ కనిపిస్తుంది ఇక్కడే. ఆ టైప్ సినిమా తెలుగులో అంత ఆశాజనకంగా ఉంటాయి అనుకుంటున్నారు? మామూలుగా ఉంటుంది అన్న, చాలా బాగుంటుంది. ఇంకొక నేను ఒక హ్యాపీ న్యూస్ షేర్ చేసుకోవాలంటే, ఆ సీక్వెన్సెస్ మొత్తం అయిపోయిన తర్వాత ఒకరోజు కృష్ణవంశీ గారు నాకు మెసేజ్ పెట్టారు. ఐ సా ద రషెస్, ఎడిట్లో చూసాను, చాలా బాగా చేసాను, ఐ కెన్ సీ అ హ్యూజ్ స్టార్ కమింగ్ అని చెప్పి నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. అది స్క్రీన్ షాట్ ఇంకా పెట్టుకున్నాను. థ్యాంక్ యూ సార్, ఇఫ్ యూర్ ఎనీవేస్ వాచింగ్ దిస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. ఇంకా ఆ సినిమా వర్క్ ఉంది, బ్యాలెన్స్ మీది? ఉంది సార్, బ్యాలెన్స్ ఉంది. సో వెయిటింగ్ ఫర్ దట్ టు స్టార్ట్ ఆల్సో. ఒక 2-3 days ఉంటుంది ఇంకా వర్క్. ఈ వైల్డ్ డాగ్ మీ క్యారెక్టర్ పరంగా మీ షూటింగ్ చేసినప్పుడు కానీ మీకు వచ్చిన అప్రిషియేషన్స్ ఏంటి? సాలమన్ గారి దగ్గర నుంచి వచ్చింది కొన్ని అప్రిషియేషన్స్. అంటే ఆయన ఒక డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మనం తప్పని ఇమీడియట్ ఆయన ఏం చెప్తున్నారు, ఆయన భావం ఏంటి, వాట్ డస్ హీ వాంట్, అది మనం ఇమీడియట్గా క్యాచ్ చేసేస్తే ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అబ్బా ఈయనకి 100 సార్లు చెప్పాల్సిన అవసరం లేదు, వెంటనే చెప్పేస్తే క్యాచ్ చేస్తున్నాడు, ఈజ్ గివింగ్ వాట్ ఈజ్ ఆస్క్డ్. ఇప్పుడు ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్కి మనం ఒక 2-3 టైప్లో మనం పర్ఫామ్ చేయొచ్చు. మనం చేసినప్పుడు ఇది కాదురా, ఒక వేరియేషన్ చేంజ్ చేసి మేము చేయి ఎలా ఉంటుంది అని చూద్దామంటే ఇమీడియట్గా వేరియేషన్ చేంజ్ చేసి చూపిస్తే కరెక్టర్ ఇది బాగుంటుంది. ఇవన్నీ సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఒక 20 to 25 days టేబుల్ రీడింగ్స్ కూర్చున్నామన్న, 3 hours డైలీ. సో ఆ 3 hours ఒక 1.5 hour స్క్రిప్ట్ రీడ్ చేసి ఏ లైన్ ఎలా చేస్తే బాగుంటుంది, ఇది మనం నిలబడి చెప్పాలా, వాక్ చేస్తూ చెప్పాలా, ఏదో బిజినెస్ యాడ్ చేద్దాం, దీన్ని ఎంత మనం రియలిస్టిక్గా చేస్తే బాగుంటుంది అని చెప్పి we used to sit and discuss. సో అది చాలా ప్లస్ అయింది మాకు సినిమా. లొకేషన్లో అసలు ఏం వర్క్ ఉండేది కాదు, కెమెరా పెట్టడం, డైరెక్టర్ గారు యాక్షన్, ఇక మనం సీన్ పర్ఫామ్ చేసేద్దాం, 2 minutesలో అయిపోయేది. ఎందుకు ఇంకొక భయం ఏంటంటే నాగార్జున గారు అంత పెద్ద స్టార్ పక్కన మనం పర్ఫామ్ చేస్తున్నాం, మన తరపు నుంచి 1 more అయితే ఇక ఆయన కోప్పడతారు అని చెప్పి ఒక భయం ఉండే కదా. సో దానివల్లే వి ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ అండ్ వి వెంట్ ఆన్ సెట్స్. నిరంజన్ గారు ఈజ్ నాకు సార్ చెప్పినట్టు ఈజ్ అ రియల్ వైల్డ్ డాగ్, సూపర్. ఎందుకు ఆ పేరు ఆయన పెట్టారు, మీరు నాగార్జున అందరూ కలిసి? తెలియదు సార్, అది నాకు సార్ పెట్టారు, అది తెలియదు. ఈజ్ వెరీ క్యాల్కులేటివ్ అన్న, చాలా అంటే షార్ప్, చాలా థింకింగ్ ఈజ్ వెరీ నైస్. అండ్ లాయర్ గారు కదా, ఫేమస్ లాయర్. అండ్ ఈ గేవ్ ఎవ్రీథింగ్ టు ద మూవీ అన్న. ఒక నెక్స్ట్ లెవెల్కి ఆ సినిమాకి తీసుకెళ్ళడానికి అంత అంటే కొత్త డైరెక్టర్ అడిగితే అన్నీ ఇచ్చేస్తే ఈయన ఏం చేస్తారు అలా కాకుండా హీ గేవ్ ఎవ్రీథింగ్ వాట్ ద డైరెక్టర్ వాంటెడ్. ఆ విజువల్ చూస్తున్నారు కదా. అండ్ మెయిన్ ఈ కోవిడ్ వల్ల చాలా నష్టం జరిగింది. థైలాండ్ ప్లాన్ చేస్తాం, టికెట్స్ బుక్ అయిపోయింది, అంతా అయిపోయింది, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, మా పాస్పోర్ట్ తీసేశారు, వీసాకి అయిపోయింది. సడన్లీ క్యాన్సిల్ చేయడం అంటే ఎంత నుక్సాన్. మొత్తం కోల్కురు, ఓకే నో ప్రాబ్లం, కూల్, సరే నెక్స్ట్ ఎక్కడ చేద్దాం, సిక్కిం మళ్ళీ మనకి క్యాన్సిల్ చేసి సిక్కిం బుక్ చేశారు. అంతా ఎవ్రీథింగ్ వాజ్ బుక్డ్, డేట్స్ వచ్చేసింది. ఒక 4 days or 5 days అనుకుంటా ఇంకా బయలుదేరాలి. ఇమీడియట్ అక్కడ టూరిజం నుంచి మాకు ఈ లెటర్ వచ్చేసి, సారీ వీఆర్ నాట్ అలవింగ్ అవుట్ సైడర్ టు కమ్ అండ్ షూట్ అని చెప్పి క్యాన్సిల్ చేశారు. మళ్ళీ సిక్కిం క్యాన్సిల్ అయింది. దే హ్యాడ్ టు క్యాన్సిల్ ఆల్ ద బుకింగ్, హోటల్ బుకింగ్ అయిపోయింది, అక్కడ టికెట్స్ ఫర్ ఆల్ ద క్రూ మెంబర్స్, ఆల్మోస్ట్ 200 members ఉన్నాం, అది క్యాన్సిల్ అయిపోయింది. సరే నో ప్రాబ్లం, నెక్స్ట్ ఏంటి ఇక మనం చేయాలి కదా షూటింగ్, ఎక్కడ చేద్దాం అని చెప్పి హైదరాబాద్లోనే చేసేద్దామా అంటే లేదు, నో కాంప్రమైజింగ్ ఎనీథింగ్, చేస్తే గ్రాండ్గానే ఉండాలి, కథకి కావాల్సింది మనం ఇవ్వాలి, లేట్ అయినా పర్లేదు అని చెప్పి
మళ్ళీ ఆ సర్చింగ్స్కి వెళ్ళి డైరెక్టర్ గారు, కెమెరామెన్, ఆర్ట్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ మనాలికి వెళ్ళారు. మనాలికి వెళ్ళి మనాలిలో వాళ్ళకి కావాల్సిన లొకేషన్స్ యాజ్ ఇట్ ఇస్, అంటే డైరెక్టర్ గారు ఆలోచించినప్పుడు రాస్తున్నప్పుడు ఒక సీన్, ఒక ప్లేస్, ఇలా ప్లేస్లో షూట్ చేస్తే బాగుంటుంది అని ఆలోచించి రాస్తారు కదా. సో అది మనాలి ఉండేది యాక్చువల్లీ. సో అది ప్లస్ అయింది అట్ ది ఎండ్. ఆయన ఆలోచించిన అన్ని, ఆ కొండ మీద ఇలా ఉండాలి, ఈ టైప్లో ఉండాలి, మనం ఇక్కడ షూట్ చేస్తుంటే వెనకాల ఆ గ్రాండియర్ ఉండాలి, ఆ ల్యాండ్స్కేప్ అలా కనిపిస్తుండాలి అని చెప్పి ఆయన ఏమైతే ఆలోచించారో అది యాజ్ ఇట్ ఈస్గా అయింది. అంటే మెయిన్ బాంబ్ బ్లాస్ట్ గురించి గూగుల్ చాట్ బాంబ్ బ్లాస్ట్ అవి చూపించాను నాకు ఆ సంఘటన. అంటే అది ఎలా ఉంటుంది సినిమాలోనా? సినిమాలో ఎక్కువగా బాంబ్ బ్లాస్ట్ గురించి ఎక్కువ ఏం చూపించలేను. ఒక షాట్ ఉంటుంది, ఆ షాట్ ట్రైలర్లో ఉంది కదా, ఆ షాట్ ఉంటుంది. యాక్చువల్లీ బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఈ ఎన్ఐఏ టీమ్ని రిక్రూట్ చేస్తారు దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి. ఇన్వెస్టిగేషన్ వీళ్ళు ఎలా చేసి ఆ టెర్రరిస్ట్ని ఎలా పట్టుకొని తీసుకొస్తారు అనేది కథ. అక్కడ ఆ బాంబ్ బ్లాస్ట్ తర్వాత స్టార్ట్ అయిన కథ. బాంబ్ బ్లాస్ట్ ఎలా జరిగింది అని కాదు, జరిగిన తర్వాత వీళ్ళని ఎలా పట్టుకున్నారు, ఏం చేశారు అని చెప్పి. అంటే ఈ టెర్రరిజం మీద చాలా సినిమాలు వచ్చినాయి, మన తెలుగులో కూడా చాలా సినిమాలు వచ్చినాయి. ఇందులో ఏముంటుంది కొత్తగా అని అడుగుతున్నా. ఫస్ట్ నాకు వెన్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు అ రియల్ ఇన్సిడెంట్, అది మనకి కొంచెం ఆతృత ఉంటుంది కదా, తెలుసుకోవాలని చెప్పి. సో ఈ టైప్ ఆఫ్ మూవీస్ ఎలాగైనా వర్క్ చేస్తుంది అని చెప్పి ఒకటి ఉండే. దాని తర్వాత దానికి కొన్ని బిగ్ సినిమా, కమర్షియల్ సినిమా కాబట్టి కొన్ని ఎలిమెంట్స్ కూడా యాడ్ చేసాం, కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసాం సినిమా కాబట్టి. సో ఇప్పుడు వైల్డ్ డాగ్ క్యారెక్టర్కి రంగమార్తాడ క్యారెక్టర్, ఈ రెండు మీ కెరియర్కి ఎలా అయిపోతుంది అనుకుంటున్నారు? ఇది ఒక యాక్షన్ బేస్డ్ సినిమా, దీంట్లో యాక్షన్ ఎక్కువ ఉంటుంది ఆ సినిమాలో. అది ప్రాపర్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఉంటుంది. ఎలా చెప్పాలో, అది స్టేజ్ టైప్లో ప్రాపర్ యాక్టింగ్ ఉంటుంది ఆ సినిమా. దీంట్లో యాక్టింగ్ ప్లస్ ఫిజికల్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఫిజికల్ కానీ ఇది కొంచెం ఉంటుంది. బోత్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ టు ఈచ్ అదర్. ఓకే సార్, ఇన్నాళ్ళు మీరు ఎన్నో కష్టాలు పడ్డారు, రకరకాల ప్రయత్నాలు, కొన్ని పాస్ అయినాయి, కొన్ని ఫెయిల్ అయినాయి, ఇట్లా జరిగినాయి. సో మళ్ళీ నాగార్జున లాంటి కింగ్, టాలీవుడ్ కింగ్ మీకు నేను ఇంకొకటి చెప్తానన్నా. ఒకటి చాలా ఏమంటారో తెలీదు, నాకు నాగార్జున గారికి ఏదో ఒక లింక్ ఉందనుకుంటా. నేను హోటల్లో ఉన్నప్పుడు, దిస్ ఈజ్ బ్యాక్ ఇన్ మై స్టార్టింగ్ డేస్, హోటల్లో ఉన్నప్పుడు అరే సినిమాల్లో చేస్తావు కదా, ఒక సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ పని. జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఈ మోడల్స్ ఒక కేటగిరీ ఉంటుంది కదా, మోడల్ కేటగిరీ. జూనియర్ ఆర్టిస్ట్ కన్నా కొంచెం పైన ఉంటుంది. ఆ మోడల్ కేటగిరీ నాకు తీసుకెళ్లారు. అక్కడ నేను తీసుకెళ్ళి, ఏం తెలీదు, షూటింగ్ వెళ్తున్నాం అని తెలుసు, పెద్ద షూటింగ్కి వెళ్తున్నాం అని తెలుసు. అక్కడికి వెళ్తే నాగార్జున గారు హీరో, బాస్ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆ ఆఫీస్ సీక్వెన్స్ లో నేను ల్యాప్టాప్ మీద కూర్చొని అక్కడ వర్క్ చేస్తుంటాను. ఆ ఆఫీస్ సీక్వెన్స్ బ్రహ్మానందం గారు వీళ్ళందరూ కాంబినేషన్ ఉంటుంది. ఈ కాంబినేషన్ సీన్ ఆ రోజు జరుగుతుంది. సో నాగార్జున గారు అక్కడ ఉన్నారు. హిల్ హౌస్ దిస్ ఇస్ 15-20 years బ్యాక్. ఇది అక్కడ జరిగింది. నాగార్జున గారు ఉన్నారు. కట్ చేస్తే లొకేషన్ లో నేను ఒక యాడ్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు మనం మేకప్ అన్నారే, ఒక సీరియల్కి హీరోగా సెర్చ్ చేస్తామని అడిగారు. సీరియల్ నేను సినిమాలు ట్రై చేస్తున్నా కదా అని చెప్తే, లేదు సీరియల్ ఉంది, పెద్ద బ్యానర్, చాలా బాగుంటుంది అని చెప్పారు. కట్ చేస్తే అక్కడ ఆడిషన్కి వెళ్ళాను, సెలెక్ట్ అయిపోయాను. దానికి ప్రొడ్యూసర్ నాగార్జున గారు, పసుపు కుంకుమ ప్రొడ్యూసర్ నాగార్జున గారు, అక్కడ లింక్ వచ్చారు. మళ్ళీ బిగ్ బాస్ నేను ఎంటర్ అవుతున్నప్పుడు అప్పటి వరకు ఎన్టీఆర్ గారు చేశారు, నాని గారు చేశారు, అంతా అయిపోయింది. మాకు యాంకర్ ఎవరు తెలియదు, అప్పుడు హోస్ట్ ఎవరు తెలియదు. కట్ చేస్తే నేనున్న సీజన్ నాగార్జున గారు అదేంటో తెలియదు, కోఇన్సిడెన్స్. నాగార్జున గారు వచ్చారు. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత నాగార్జున గారి సినిమాలో యాక్ట్ చేసే అవకాశం. సో ఏదన్నా కొంచెం లింక్ అలా ఫాలో అవుతుంది. నాగార్జున గారు ఎంతో మంది టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, డైరెక్టర్ కానీ ఆర్టిస్ట్ కానీ. అలాగా మీకు కూడా ఒక బ్రేక్ ఇవ్వమని ఎప్పుడు అడగలేదు మీరు? అడగలేదు సార్, కానీ ఒక ఆశ ఉండే లోపల. అంటే సీరియల్ అయిపోయినప్పుడు 100 days ఫంక్షన్ ఉంటుంది కదా, 1000 episodes ఫంక్షన్ చేస్తాం. ఆ పసుపు కుంకుమ సీరియల్ వాజ్ ఆల్మోస్ట్ ఫర్ 1080 episodes అనుకుంటా. 1080 episodes అయిపోయినప్పుడు ఒక గ్రాండ్ ఈవెంట్ చేస్తాం. ఆ ఈవెంట్లో నాగ్ సార్ వచ్చేసి మా అందరికీ ప్రెజెంటేషన్స్ ఉంటుంది కదా, ఆ ప్రెజెంటేషన్ అంతా ఇచ్చారు.
ఇచ్చినప్పుడు నాకు సార్ ఆ రోజు ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత అరే చూడ్డానికి బాగున్నావు, యూ కెన్ యాక్ట్ ఇన్ మూవీస్ ఆల్సో అని ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అన్న. ఒకవేళ ఏదో అన్నపూర్ణ స్టూడియోలో ఏమైనా చిన్న సినిమా చేస్తే నాకు హీరోగా తీసుకొచ్చు కదా. అదే మనసు అనిపించింది. సో అలా ఒకటి ఉంది. కట్ చేస్తే నేను ఎప్పుడు అడగలేదు, కానీ కట్ చేస్తే ఇలా సార్ తరపు నుంచి వచ్చింది ఇది. ఇప్పుడు 2 సినిమాలు మంచి సినిమాలు చేశారు. ఫర్దర్గా మీ ప్లానింగ్ ఎలా అంటే క్యారెక్టర్ చేద్దాం అనుకుంటున్నారు? ఇంకొక పెద్ద బ్యానర్లో ఒక మంచి సినిమా చేస్తున్నానన్న. ఆల్మోస్ట్ షూటింగ్ అయిపోయింది, ఒక 3-4 days బ్యాలెన్స్ ఉంది. అది ప్రొడక్షన్ వాళ్ళు ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి ఐఎమ్ నాట్ టెలింగ్ మచ్ అబౌట్ ఇట్. సో నెక్స్ట్ ఆల్సో ఇస్ గోయింగ్ టు బి సంథింగ్ గుడ్ ఓన్లీ. అంటే అది క్యారెక్టర్నా లేదంటే ఇంపార్టెంట్ ఫుల్ మెయిన్ అనుకోవచ్చు, వన్ ఆఫ్ ద మెయిన్ అనుకోవచ్చు. ఓకే. పెద్ద సినిమాలు, పెద్ద అంటే పెద్ద బ్యానర్ సినిమా. ఓకే ఓకే. అది రివీల్ అవ్వాలి, ఇంకా రివీల్ చేయలేదు సినిమా, ఇంకా రివీల్ చేయలేదు. అందుకే వాళ్ళు ఎందుకు నాకు తర్వాత మేము ఎందుకు చెప్పారని చెప్పి చెప్పొద్దు అన్నారా? వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు అంటే అది ఈ మంచి క్యారెక్టర్ ఈ మధ్య నేను ఇంకొకటి ఏం నా లైఫ్లో చాలా ఏంటంటే నేను ముందుగా చెప్పేస్తే అది ఏదో తేడా కొడుతుంది. తేడా కొడుతుంటుంది, ఏదో అడ్డం వస్తూ ఉంటుంది. ఏం చెప్పకుండా మెల్లగా వెళ్తుంటే స్మూత్గా వెళ్తుందని నేను ఇప్పుడు అది వచ్చేసింది నాకు మైండ్లో. సో రివీల్ అయిన టైంలో రివీల్ అవుతుంది కదా, ఇప్పుడు మనం చెప్తే ఏమొస్తుంది ఏం కాదని చెప్పి అలా నమ్మడం స్టార్ట్ చేశాను. బిగ్ బాస్ సీరియల్ అందరూ ఎవరు ఎక్కువ బాగుపడలేదు అంటారు, మీరేమంటారు? వాళ్ళు పడ్డారన్న వాళ్ళ ఫీల్డ్స్లో పడ్డారు, వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు, చేస్తున్నారు. ఇంకా అంటే ప్రతి ఒక్క కంటెస్టెంట్ లోపల ఉన్న వాళ్ళు బయటకు వచ్చి సినిమాలు చేయాలి, సినిమాలు హిట్ కొట్టాలని చెప్పి లేదు కదా. వాళ్ళు చేస్తున్న దాంట్లో ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తే చాలు కదా. దట్ ఈస్ వాట్ వీ వాంట్. ఇప్పుడు లైక్ మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ లోపల ఉన్నారు, వాట్ దే యూస్ టు డూ బిఫోర్, ఇప్పుడు నెక్స్ట్ అదే ఫీల్డ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఉంటారు. లేదంటే ఇంతకుముందు తీసుకున్న రెమ్యునేషన్ కన్నా డబుల్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఉన్న దాంట్లో దే ఆర్ డూయింగ్ గుడ్ ఫర్ దెమ్ సెల్ఫ్స్. సో ఏం జరగలేదు అని చెప్పి వీ కెనాట్ సే. అండ్ ఇంకొక నేను నాకు గొప్పగా ఏం చెప్పుకుంటానంటే దిస్ మోస్ట్లీ హ్యాపెన్స్ ఇన్ హిందీ. హిందీలో మనం చెప్తే కరెక్ట్ ఉండొచ్చు, కానీ తెలుగులో కాదు. తెలుగులో లక్కీలీ ఇండస్ట్రీ ఈస్ గివింగ్ దెమ్ వర్క్. వాళ్ళ టాలెంట్ని చూసి, వాళ్ళ ఫేమ్ని చూసి ఏదో ఒక రకంగా వాళ్ళకి వర్క్ ఇస్తున్నారు, వాళ్ళకి వర్క్ దొరుకుతుంది. దే ఆర్ గోయింగ్ టు అనదర్ లెవెల్ ఎవ్రీబడి. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ 1000 రూపాయలకి వర్క్ చేస్తున్నాడు అనుకోండి, ఇప్పుడు బయట వాళ్ళ లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 2000-3000 వర్క్ చేస్తారు. సో ఆ హైప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, పేరు వైపు హైప్ ఉంటుంది. చాలామంది చెప్తారు ఏం చేస్తున్నారా అని చెప్తారు. దే ఆర్ హ్యాపీ ఇన్ దర్ లైఫ్. అంటే మీకు బాలీవుడ్ కొంచెం టచ్ ఉంది, నాన్నగారు అక్కడ చేశారు కాబట్టి. అంటే ఇదివరకు బాలీవుడ్ అంటే చాలా పెద్ద స్థాయిగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్తో టాలీవుడ్ కూడా ఫీల్ అయ్యారు, టాలీవుడ్ వాళ్ళందరూ కూడా ఫీల్ అయ్యారు. ఇప్పుడు బాలీవుడ్ స్థాయిలో టాలీవుడ్ ఎదిగింది. దాని గురించి మీరేమంటారు ఆర్టిస్ట్గా? ఎవ్రీథింగ్ అన్న, ఇప్పుడు మనం చూస్తున్న ఎన్నో సినిమాలు, మనం చేసిన తెలుగు సినిమాలు హిందీలో రీమేక్ బాగా చేస్తున్నారు. ఆ ఆడియన్స్కి ఇది నచ్చుతుంది. వాళ్ళు చూపిస్తున్న ఏదో వాళ్ళు చూపిస్తున్న లవ్ స్టోరీ కూడా ఆ హిందీ లవ్ స్టోరీలు కాదు, ఆ ఫారెన్లో జరుగుతున్న లవ్ స్టోరీ, ఆ టైప్లో లవ్ స్టోరీ ఉంటుంది. నేటివిటీ ఏం లేదు ఇప్పుడు బాలీవుడ్లో కూడా నడుస్తున్న సినిమాలు, నచ్చుతున్న సినిమాలు ఏంటి, వాళ్ళు చూపిస్తున్న నేటివిటీతో రియలిస్టిక్లో కొన్ని ఉంటే అదే నడుస్తుంది తప్ప ఆడియన్స్ ఆర్ లైకింగ్ ఆర్ మూవీస్. ఇంకా మా సినిమాలు చాలా సినిమాలు స్ట్రేట్గా మన ఇది రీమేక్ చేయకుండా డబ్బింగ్ సినిమా ఎక్కువ చూస్తారు అక్కడ. నేను బాంబేలో ఉంటా కదన్నా, ధృవ ఆల్మోస్ట్ ఎవ్రీ వీకెండ్ అక్కడ హిందీలో వస్తుంది అన్న. ఎవ్రీ వీకెండ్ ధృవ చేశాను. సో చాలా మంది అక్కడ అరే నీ సినిమా వస్తుంది అలా ధృవలో. ఇక్కడ మనం లాస్ట్ ఎప్పుడు ధృవ టీవీలో వచ్చింది మాకు తెలియదు. ఇక్కడ ఎవ్రీ సండే ఎవ్రీ వీకెండ్ ఎప్పుడు, లేదంటే ఒక 2 వీకెండ్స్లో ఒక వీకెండ్ ధృవ ప్లే అవుతుంది అక్కడ. సో ధృవ ఎక్స్పీరియన్స్ చరణ్ గురించి ఏం చెప్తారు? స్వీట్ ఆర్ట్ అన్న, స్టార్ అంటే అంత పెద్ద మెగా స్టార్ కొడుకు, అండ్ హీఈస్ ఆల్సో వెరీ బిగ్ స్టార్. అంటే ఆయనతో ఉంటే ఒక్కసారి కూడా ఆ ఫీలింగ్ రాదు. చాలా డౌన్ టు ఎర్త్, చాలా స్వీట్ పర్సన్, అందరినీ కలుపుకొని తీసుకెళ్తున్న మనిషి. రియల్ జెంటల్మెన్ అంట, నేనైతే జెంటల్మెన్ అంట, వెరీ గుడ్. నాకు ఇప్పుడు సేమ్ థింగ్ నాగ్ సార్ ఆల్సో
ఓ నాకు సార్ అసలు నాకు సార్ మనకు ఒకటి ఉంటుంది కదా, అమ్మ ఇంత పెద్ద స్టార్ ఇలా ఉంటారు అలా ఉంటారు ఈ టైప్లో ఉంటారు, మనకు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్గా అలా ఉండరన్న. చాలా డౌన్ టు ఎర్త్, మంచిగా మాట్లాడుతూ, మాకు భయం వేస్తుంది ముందుకు వెళ్ళడానికి, ఆయన వాళ్ళకి కాదు. అక్కడ ఎందుకు కూర్చున్నా, ఇక్కడ కూర్చేసుకొని ఇక్కడ కూర్చోవచ్చు కదా మాట్లాడదాం. జెంటిల్మెన్ అన్న ఈజ్ అంటే ఇంకొకసారి వర్క్ చేయడానికి అవకాశం వస్తే 100% ఏ క్యారెక్టర్ ఉన్నా చేస్తా. ఓ దూరం లాంటిది కాకపోయినా ఇంకా చిన్నదే చేస్తాను. ఓకే ఓకే. వకీల్ సాబ్ ట్రైలర్ చూసారా? అవునా, నిన్న రాత్రి రిలీజ్ అయింది, చూసాను. ఏదో సినిమా రిలీజ్ అయినట్లు చెప్తున్నారు మీరు. మా పవర్ స్టార్ సినిమా అంటే ఉంటుంది కదా ఆ మాత్రం. సో నేను చాలా ఎదురు చూస్తున్నాను, చాలా బాగా అనిపించింది. ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉంది అంటారు కదా ట్రైలర్, బాగా నచ్చింది. డిఫరెంట్ అనిపించింది నాకు. మరి నేను యాజ్ ఇట్ ఈస్గా పింక్ టైప్లోనే ఉంటుంది ఇలా అనుకున్నాను, కానీ మాకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. పండుగ చేసుకునేలాగా దానికి ఊహించిన విధంగా రావటం, అంత మిలియన్స్ వ్యూస్ రావటం అది మామూలుగా కాదు కదా. ఇట్ ఆల్మోస్ట్ ఒక నిన్న రాత్రి నేను చూసినప్పుడే అనుకుంటా 12 million దాటింది అది. ఇప్పుడు 25 దాకా వెళ్ళిపోయింది. ఆ మాత్రం ఉంటుంది సార్, ఇక అది వెళ్తే ఉంటుంది అది. ఇంకా ఎప్పుడు పవర్ స్టార్తో మళ్ళీ మీ సినిమా చేస్తాననుకుంటున్నాను. అది అదృష్టం అది. అది నేను ధృవ షూటింగ్ చేస్తున్నప్పుడు చిరంజీవి గారిని కలిస్తే బాగుంటుంది, ఒక్కసారి కలవాలని ఉంది, చిరంజీవి గారు కలిస్తే బాగుంటుంది అని చెప్పి చాలా ఉండే నాకు లోపల. అబ్బాయి సినిమా చేస్తున్నాను కదా, వస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను 2-3 సార్లు చరణ్ గారికి చెప్పాను, డాడీ రారా లొకేషన్కి ఇప్పుడు చూడాలని ఉంది, ఫోటో దిగాలని ఉంది అని. అది ఎప్పుడు జరగలేదు. ఒకరోజు నీతోనే డాన్స్ టు నైట్ అని సాంగ్ ఉంది కదా, ఆ సెట్లో సాంగ్ జరుగుతుంది, ధృవ సినిమా సాంగ్. ఆ రోజు వీఆర్ నాట్ ఆన్ లొకేషన్. సడన్గా ఆ రోజు చిరంజీవి గారు లొకేషన్కి వెళ్ళారు, ఆ లొకేషన్లో ఉన్నారు. లొకేషన్కి ఉన్నారు, తర్వాత ఒక ఫోటో తీస్తే సోషల్ మీడియాలో 1 minute వైరల్ అయిపోతుంది. టప్ మన వైరల్ అయిపోయింది. నేను మా మొబైల్ ఓపెన్ చేసి చూసేలోపు అయ్యో లేదు చిరంజీవి గారు అక్కడ ఉన్నారు. ఇమీడియట్ నేను మేనేజర్కి ఫోన్ చేసి, సార్ ఉన్నారా, నేను వస్తున్నా అన్నపూర్ణ స్టూడియో కలవడానికి, నేను వస్తున్నా అని చెప్తే, లేదు వెళ్ళిపోయారు, మరి ఫోటో వచ్చింది కదా, ఇంతకుముందు వచ్చారు వెళ్ళిపోయారు సార్ అన్నారు. మా ఛాన్స్ మిస్ అయిపోయింది. తర్వాత బిగ్ బాస్ 3 ఫైనల్ ఎపిసోడ్లో చిరంజీవి గారు ఆ స్టేజ్ మీద ఉండడం, నా గురించి మాట్లాడడం, టాప్ 5లో నేను వచ్చినప్పుడు నా గురించి మాట్లాడడం, ఆ కన్వర్జేషన్ బస్ హ్యాపీ అనిపించింది. అప్పుడు తీసుకున్నాను. దాని తర్వాత అది తీసుకోలేదు, కొంచెం అడవుడి ఉంటుంది కదా, తీసుకునేవాళ్ళు. సో తీసుకోలేదు. ఈ పవర్ స్టార్ గురించి అడుగుతున్నారు మీరు, అది ఇప్పుడు ఆ అదృష్టం ఎప్పుడు వస్తుందో తెలీదు. చేయాలని కోరిక 100%. నెక్స్ట్ సినిమాలో ఏం కమిట్మెంట్ చేయాలి చూస్తున్నానన్న, వస్తుంది. కథ విన్నా, అంటే జనాలు చాలా హై ఎక్స్పెక్టేషన్స్ అయిపోయింది జనాలకి. సో కొంచెం కూడా తేడా కొడితే ఇట్ విల్ నాట్ వర్క్ అని చెప్పి ఒక గట్టిగా ఉంది మైండ్లో. ఇట్ షుడ్ బి ఎక్స్క్లూజివ్ అని చెప్పి చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నాం. నా పేరు వచ్చే ముందు ఎలా ఉండే అంటే, ఏం దొరికినా చేసేద్దాం రబ్బాయి ఒకడు ఈ టైప్లో ఉండే. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఒరే నెక్స్ట్ టైం ఏం తీసుకున్నా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి, మళ్ళీ ఇప్పుడు తప్పు అయితే ఇక మళ్ళీ కింద పడిపోతే మళ్ళీ మరి ఆల్మోస్ట్ నా గ్రాఫ్ ఇలా ఉంది లైఫ్లో. సో అదొకటి ఉంది నాకు, కొంచెం మంచిగా వస్తే మంచి సినిమాలతో వద్దామని చెప్పి 2-3 ఉన్నాయి. కానీ ఆఫర్ వచ్చినప్పుడు మనం రిజెక్ట్ చేస్తాం కదా, అది చాలా బాధగా అనిపిస్తుంది. రిజెక్ట్ చేసేస్తున్నాం రా అని చెప్పి ఉంటుంది. సో ఇప్పుడు వైల్డ్ డాగ్ వచ్చింది, ఇప్పుడు ఏం చేసినా దీనికన్నా ఒక స్టెప్ ముందు చేయాలి, ఆ లెవెల్లోనే చేయాలి, లేదంటే ఒక స్టెప్ దానికన్నా ముందు చేయాలని ఉంది. అదొకటి, అది ఆశ అంటారా ఏమో, దాన్ని ఏమనాలో తెలీదు. సో ఆ జాగ్రత్త తీసుకుంటానన్న. ఇప్పుడు ప్రతి ఆర్టిస్టులు కూడా సైడ్ బిజినెస్గా ఏదో వ్యాపారం చేసుకుంటూ వెళ్తున్నారు కదా, అలాంటి ఆలోచనలు ఏమన్నా మీకు ఉన్నాయా, చేస్తున్నారా? ఆల్రెడీ ఫాదర్ది హోటల్ ఉంది కదా, ఫాదర్ ఆయన కోపడుతుంటారు, నువ్వు ఎప్పుడైనా అడుగుతావా హోటల్లో ఏం జరుగుతుంది, అసలు నాకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంది అడుగుతావా అని చెప్పి ఆయన ఆల్రెడీ నా మీద కోపంతో ఉంటారు. సో అదే నేను అక్కడికే వెళ్ళట్లేదు, నేను అక్కడే ఏం చేయట్లేదు. సో ఫాదర్కి 2-3 సార్లు చెప్పాను నేను, మీరు ఇప్పుడు ఇక్కడ వదిలేసి బాంబేకి వెళ్ళి సెటిల్ అయ్యి బాంబేలో చేస్తున్నారు, మా ఇక్కడ హోటల్ క్లోజ్ అయిపోయినప్పుడు ఇంకొక పెద్ద హోటల్ 3 floors హోటల్ ఒక ఆఫర్ వచ్చిండే, ఆ డబ్బులు అక్కడ మనం
షిఫ్ట్ చేసేసి ఇక్కడే మనం హోటల్ తీసుకుంటే కనీసం నేను ఇక్కడ ఉంటా కదా, నేను చూసుకోవచ్చు కదా. అంటే లేదు అని చెప్పి ఏదో వేరే క్యాలిక్యులేషన్ ఉండే ఫాదర్కి. ఇక్కడ ఎందుకు క్లోజ్ చేయాల్సి వచ్చింది? ప్రాపర్టీ ఇది ఉండే అంట. యాక్చువల్లీ ఆ ప్రాపర్టీ మా ఓన్ ప్రాపర్టీ కాదు. వీఆర్ దేర్ ఫ్రమ్ 64 years. 64 years నుంచి ఆ హోటల్ ఉంది. సో ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే వాళ్ళకి ఏదో సేల్ చేసేసారు. సేల్ చేసిన తర్వాత ఇంకా వన్ మోర్ థింగ్ అక్కడ ఏముండే అంటే మా హోటల్ నుంచి స్ట్రేట్ ముందుకు వెళ్తే ఏఓసి ఉంటుంది. ఆ ఏఓసి ఫస్ట్ గేట్ ఓపెన్ ఉంటే అది ఒక మెయిన్ రోడ్ లాగా ఉండే. ఇటు నుంచి అందరు వెళ్ళడం రావడం ఉంటే బిజినెస్ కొంచెం బాగుండే. అప్పుడు ఆ ఏఓసి గేట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏఓసి గేట్ బంద్ చేస్తారు. ఇప్పుడు ఎవరు ఇక్కడ నుంచి వెళ్ళట్లే, ఇది కొంచెం ట్రాఫిక్ తక్కువ అయిపోయింది. అందరూ వెనకాల తారనగర్ రూట్ నుంచి ఆ వేరే రూట్ తీసుకొని వెళ్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ చాలా తక్కువ అయిపోయింది. ఆ బిజినెస్ పరంగా చాలా డౌన్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనం రెంట్ తీయాలి. ఈ ఒక హోటల్ లైన్ కూడా చాలామందికి బిజినెస్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అలా కాదు. మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అవుతుందన్న, నైట్ 12 అవుతుంది. ఆ మధ్యలో వీడు రాలేదు, ఆ కుక్ రాలేదు, ఇవాళ ఆయనకు హాలిడే కావాలి, ఇప్పుడు ఈ ఫుడ్ రాలేదు, ఇది రైస్ రావాలి, ఇది రావాలి, అది ఒక హెడ్ఏక్ ఉంది. దాని తర్వాత కస్టమర్స్ కొందరు, దాని తర్వాత ఒకడు తాగొస్తాడు, ఒకడు ఇది వస్తాడు, ఈ గొడవ ఉంటుంది, ఆ గొడవ ఉంటుంది. దే ఆర్ మెనీ హెడేక్స్ అన్న. సో మనం అంత హార్డ్ వర్క్ పెట్టినప్పుడు, అంత హెడేక్ పెట్టినప్పుడు మనకి ఆ రేంజ్లో ప్రాఫిట్స్ రాకపోతే వేస్ట్ డూయింగ్ ఇట్. దగ్గర నుండి చూసుకోవాలి. ఒకవేళ మనం దగ్గర ఉండకపోతే నోబడీ ఇన్ ద హోటల్ విల్ వర్క్ ఫర్ యూ అండ్ గివ్ యూ. మనం ఇంట్లో కూర్చుంటే వాళ్ళు ఏదో చేసుకొని మీ ఇంటికి పంపించరు. రెగ్యులర్గా క్వాలిటీ చూస్తూ ఉండాలి. ఏ రైస్ వస్తుంది, పాలు ఎలా వస్తుంది, ఫుడ్ ఎలా, మన చికెన్ ఎలా వస్తుంది, మటన్ ఎలా వస్తుంది, క్వాలిటీ కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉండాలి. మనం 2 days చూడకపోతే ఆ సేమ్ ఐటమ్స్ రావు మనకు. చెక్ చేసుకుంటూ ఉండాలి, తిడుతూ ఉండాలి, ఇవన్నీ ఉంటుంది, చాలా ఉంటుంది హెడేక్స్. వైఫ్ ఏం పట్టించుకోరు, మా ఇంట్లో ఉంటారు. వైఫ్ వాజ్ వర్కింగ్ ఫర్ జెట్ ఎయిర్వేస్ అన్న. షీ వాజ్ వర్కింగ్ ఫర్ జెట్ ఎయిర్వేస్. షీ వాజ్ ఆన్ నైస్ పేరోల్, అంతా చాలా బాగుండే. దాని తర్వాత జెట్ ఎయిర్వేస్ బంద్ అయిపోయింది కదా, జెట్ ఎయిర్వేస్ క్లోజ్ అయిపోయింది. అప్పటి నుంచి తన ఇంట్లోనే ఉంది. అండ్ షీ ట్రైడ్ ఫర్ అదర్ ఎయిర్లైన్స్. చాలా సార్ అన్న. అప్పుడైతే ఫ్రీలో కదా, ఓన్లీ ట్యాక్స్ డబ్బులు కట్టాలి, తిరగాలి. ఆల్మోస్ట్ సగం ఇండియా, ఒక 2-3 ఫారెన్ కంట్రీస్ తిరిగి వచ్చేసాం. కన్సెషన్ ఉంటుంది. సో వీ యూటిలైజ్డ్ ఇట్. వీ యూస్ టు గో ఎవ్రీవేర్, యూటిలైజ్డ్ ఇట్. దాని తర్వాత అది బంద్ అయిపోయిన తర్వాత షీ వాంటెడ్ టు జాయిన్ అన్ అదర్ ఎయిర్లైన్స్. ఎయిర్లైన్ జాయిన్ చేస్తున్నప్పుడు 30% కూడా శాలరీ లేదు. కరోనా కాదు, దే వర్ నాట్ పేయింగ్. అంత ఆల్మోస్ట్ thousands of people lost their job in that. Thousands of lakhs of, నాకు lakhs కూడా ఉండొచ్చు. So many people lost their job in that. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్న. ఒక్కొక్కరు మంచి రేంజ్లో ఉన్నారు. అంటే దే ఆర్ ఆన్ ఒక మంచి ఇల్లు, కారు, వాళ్ళ ఇంట్లో పనివాళ్ళు, ఈ రేంజ్లో ఉన్న వాళ్ళు రేపు మీకు జాబ్ లేదని చెప్తే, అంటే ఆ కంపెనీ బంద్ అయిపోయింది, నువ్వు చేస్తున్న కంపెనీ బంద్ అయిపోయింది, రేపటి నుంచి నీకు అసలు ఇన్స్టాల్మెంట్కి డబ్బులు రాదు, నువ్వు లోన్ కట్టడానికి ఏముండదు, ఒక 1.5 to 1 lakh to 1.5 lakh, 60,000 to 1.5 lakh వరకు ఆ రేంజ్ ఉంటుంది అన్న వీళ్ళది పేమెంట్ది. సడన్గా రేపటి నుంచి మీకు డబ్బులు లేదు, తినడానికి ఏముండదు, రేపు మీకు శాలరీస్ రావని చెప్తే ఎలా ఉంటుంది ఆ డౌన్ఫాల్. నేను దగ్గరుండి వాళ్ళ ఫ్రెండ్స్ విషయంలో కానీ ఇవన్నీ విషయంలో కానీ నేను చూశాను. వాళ్ళకి లోన్స్ ఉన్నాయి, వాళ్ళ కార్ ఉంది, కొందరు రెంట్లు కట్టాలి. సడన్గా జాబ్ పోయిందంటే చాలా బాధపడ్డారు వాళ్ళు. ఇంకా బాధపడుతూ ఉన్నారు చాలామంది. వాళ్ళకి ఆ రేంజ్లో ఇప్పుడు జాబులు దొరకట్లే. 80,000 శాలరీ ఉందనుకోండి సార్, ఇప్పుడు ఎంత 18,000, 20,000, 24,000 అడుగుతున్నారు. ఈ రేంజ్లో అడుగుతున్నారు. చాలా మంది చేస్తున్నారు కూడా, ఇంకా ఏం చేయలేక కనీసం ఏదో ఒకటి ఉంటుంది కదా అని చెప్పి చాలా మంది చేస్తున్నారు. ఈ లాక్డౌన్లో కూడా అలా చాలా కంపెనీలు అలాగే అదే పరిస్థితి అయింది కదా. ఇప్పుడు మా వైఫ్కి దగ్గరున్న ఇద్దరు మా హోటల్లో మేనేజర్గా పనిచేస్తున్నారు ఇప్పుడు. సడన్గా మేనేజర్స్ డుమ్మా కొట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు, ఊరికి వెళ్ళిపోతామని చెప్తే దే ఇన్ఫ్యాక్ట్ ఆస్ మై వైఫ్. నాకు కూడా చాలా బాధ అనిపించింది.
మనం చేయించుకోలేం కదా ఏం ఫ్రెండ్స్ ఉన్నారు మన హోటల్లో మేనేజర్ అంటే ఇలా ఇంకా నాకు డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదంటే చాలా బాగా అంటే ఇది ఉంటే ఐ లైక్ ఇట్. అంటే మనం ఏమైనా చేయాలన్న డబ్బులు సంపాదించడానికి మనం ఇది ఒక రేంజ్కి వచ్చినప్పుడు మనం ఇది చేయకూడదు అది చేయకూడదు ఎందుకు? వాట్ వీ యూస్ టు డూ బిఫోర్. నేను హోటల్లో ఉన్నప్పుడు నేనే సంచి పట్టుకొని మార్కెట్కి వెళ్ళి మొండ మార్కెట్కి వెళ్ళి నేను కూరగాయలు కొనుక్కొని నేను అన్ని తీసుకొచ్చి నేను కౌంటర్ మీద కూర్చొని మా ఫాదర్ నాకు 70 రూపీస్ సాలరీ ఇచ్చాడు. రోజుకన్నా డైలీ 70 రూపీస్ సాలరీ ఉండే. డైలీ 70 రూపీస్ సాలరీ ఉండే. డ్యూటీ చేయాలి. మార్నింగ్ 7 o'clock హోటల్ మీద ఉండాలి టిల్ 4 o'clock. 4 o'clock అయిపోయిన తర్వాత సంచి పట్టుకొని మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చి హోటల్లో డంప్ చేసిన తర్వాత ఇక మన పని అయిపోయింది రాబాయ్ ఇంటికి వెళ్ళి స్నానం చేసి జిమ్కి వెళ్తా. జిమ్కి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఫ్రెండ్స్తో కొంచెం తిరిగి హోటల్ దగ్గర కూర్చొని తిరిగి కొంచెం అటు ఇటు. ఏం చేస్తారు 70 రూపీస్తో? ఏం చేస్తారు? 70 రూపీస్లో నాకు బండి షాకులు ఎక్కువ ఉంది అన్న బైక్లు. ఆ 70 రూపీస్తో కూడా నేను బైక్ తీసుకున్నా. 70 రూపీస్ జమ చేసి నాకు 1600 రూపీస్ ఇన్స్టాల్మెంట్ ఉండే. ఆ టైంలో సుజుకి సమురాయ్ బండి ఉండే కదా, సుజుకి సమురాయ్ బండి తీసుకున్నా. ఏ సంవత్సరం అది? ఇప్పుడు అది 2003 అనుకున్నా. సుజుకి సమురాయ్ బండి తీసుకున్నా, గ్రీన్ కలర్, బాటిల్ గ్రీన్ కలర్. అప్పుడు వెళ్ళి తీసుకున్నా. సో అదే చెప్తున్నా కదా అన్న, ఆఫ్టర్ ఫినిషింగ్ మై 10th 1 రూపీ ఆల్సో ఐ డి నాట్ టేక్ ఫ్రమ్ మై పేరెంట్స్. మా ఓన్ హోటల్లో పని చేస్తే డబ్బులు ఇస్తా అని చెప్పారు ఫాదర్. లేదు ఫ్రీగా నీకు ఏం రాదురా డబ్బులు, నువ్వు ఒకవేళ మేనేజర్గా చేస్తేనే నీకు డబ్బులు ఇస్తా, లేదంటే నువ్వు ఊరికే నేను ఆ మేనేజర్కి ఇవ్వాలి మళ్ళీ నీకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, నువ్వు ఊరికే సూపర్వైజింగ్ చేయడానికి నీకు డబ్బులు ఇవ్వాలి, అవసరం లేదు నేను చేసుకుంటా సూపర్వైజింగ్ అన్నారు. ఇంకా సో అంటే ఫ్యూచర్లో నాన్నగారి వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ హోటల్ మేనేజ్మెంట్ ఏమైనా చేస్తారా, చేయరా? అదే ఒక డిస్కషన్ ఇంట్లో నడుస్తుంది. ఇవన్నీ ఏం చేస్తారా అంటారు. చూద్దాం ముందుగా ఏం జరుగుతుంది. అది కనీసం ఒకవేళ నేను ఇది కొంచెం బాగా చేసి ఇక్కడ నేను డెవలప్ అయితే అది ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దామని చెప్పి ప్లాన్ ఉంది. సక్సెస్ అయ్యి కొంచెం ఒక రేంజ్కి వెళ్ళిన నేను సంపాదించిన ఏం చేసిన తీసుకెళ్ళి కొంచెం దాన్ని ఇంకా డెవలప్ చేసి కొంచెం వేరే రేంజ్కి తీసుకెళ్ళి చేద్దామని ఒక ప్లాన్ ఉంది. ఇప్పుడు ప్యారడైస్ ఎక్కడ ఉండే, ఇప్పుడు ఏముంది, ఆయన ఎక్కడ ఉన్నారు, హాయిగా కూర్చొని ఉంటారు కదా. ఆ రేంజ్లో ఏదో ఒక ప్లాన్ చేద్దాం ఒకవేళ ఆ స్థాయికి వెళ్తే. లేదంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నాం హోటల్లో. సో సినిమా కాకుండా చేసేది మాత్రం ఇది. ఇక్కడ ఖాళీ అయిపోతే ఇక్కడ ఖాళీ అయితే అక్కడికి వెళ్ళి కూర్చుంటా. అదే చేస్తాను. ఇక ప్రాజెక్ట్ లేదంటే అక్కడికి వెళ్ళి హోటల్లో కూర్చుంటా. ప్రాజెక్ట్ లేనప్పుడు మళ్ళీ ఫోన్ వచ్చి ఏదో ప్రాజెక్ట్ వచ్చినప్పుడు వచ్చేస్తా. జరిగింది, చాలాసార్లు జరిగింది. ఎందుకు అర్థం చెప్పాలి. నేను 24/7 బిజీ కాదు, వర్క్ ఉన్నప్పుడు మంచిగా చేసుకుంటా. సో దీంట్లో నాకు ఒక మంచి ఏం జరిగిందంటే ఐ విల్ నాట్ రష్ విత్ వాట్ ఎవర్. ఇప్పుడు నాకు దొరికింది చేసేద్దామని చెప్పి కాకుండా మంచి దొరికితేనే చేస్తాం, లేదంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటా హాయిగా అని చెప్పి ఒకటి చేయొచ్చు అని ఇప్పుడు ఆలోచించవచ్చు మనం. అంటే ఫాదర్ది ఉంది కాదు కాబట్టి ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఐ కెన్ డూ సంథింగ్ ఆర్ ది అదర్. ఇప్పుడు నేను ఊరికే ఈ మాట చెప్తే చాలా ఫేక్గా ఉంటుంది. సినిమా నాకు దాని తప్ప నాకు ఏం రాదు అని ఆ డైలాగ్ నేను చెప్తే చాలా ఫేక్గా ఉంటుంది. చేసేస్తా, ఏమైనా చేసుకుంటా. నాకు డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఏం లేదు, ఏమున్నా నేను చేసేస్తా, మా ఫ్యామిలీని పోషిస్తా. అది మాత్రం నాకు నమ్మకం ఉంది. దేవుడు నాకు కాలు చేతులు ఇచ్చారు. ఐఎమ్ సర్టిఫైడ్ పర్సనల్ ట్రైనర్, సర్టిఫికేషన్ చేసుకున్నాను. ఒకవేళ ఎవరికి ట్రైనింగ్ ఇవ్వాలంటే ట్రైనింగ్ ఇచ్చి కూడా నేను బతుకుతా. జిమ్ ఇన్స్ట్రక్టర్ నేను ఆల్మోస్ట్ బాంబేలో మొత్తం సర్టిఫికేషన్ చేసి ట్రైనింగ్ తీసుకొని కోర్స్ చేశాను. సో ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఆల్సో, ఐ కెన్ డూ దట్ ఆల్సో. సో నేను గొప్పగా చెప్తున్నాను కాదు, ఐ కెన్ బ్యాకింగ్ మనం ఈ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కొన్ని బ్యాకింగ్ పెట్టుకోవాలి కదండి. సో ఆ బ్యాకింగ్ పెట్టుకున్నది జాగ్రత్తగా సేఫ్టీగా. సో దట్స్ ఇట్. పిల్లల ప్లానింగ్ ఉందన్న త్వరలో ఇన్షాల్లా. కరోనా టైంలో ఏం చేశారు? కరోనా టైంలో ఇంట్లో ఉన్నానన్న, యూట్యూబ్లో వీడియో చేశాను, ఫ్యామిలీతో బాగా టైం స్పెండ్ చేశాను. నేను యాక్చువల్లీ ఏమైందంటే కరోనా ఇక్కడ హౌస్ తీసుకున్నా, హైదరాబాద్లో హౌస్ తీసుకున్నా. బాంబేలో రెంటెడ్ హౌస్ ఉండే, ఇక్కడ హౌస్ తీసుకున్నాను. బాంబేకి వెళ్ళి ఆ రెంటెడ్ హౌస్ మా ఓనర్కి రిటర్న్ ఇచ్చేసి అక్కడ ఉన్న సామాన్ లారీలో వేసి ఇక్కడ తీసుకొచ్చేద్దామని చెప్పి ప్లానింగ్తో అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి వెంటనే లాక్డౌన్ పడిపోయింది. 3 నెలల రెంట్ బొక్క, 3 నెలల రెంట్ బొక్క పడింది అక్కడ. లాక్డౌన్ అక్కడే స్టక్ అయిపోయా. ఇంకా నేను రెంట్ తీసుకున్న హౌస్ వాజ్ వెరీ ఫార్ ఫ్రమ్ మై పేరెంట్స్ హౌస్.
సో అక్కడికి వెళ్ళడానికి కుదరట్లేదు. మార్నింగ్ వెళ్ళాలి, ఈ లాక్డౌన్ టైమింగ్స్ ఇచ్చారు బయట కదా, వస్తే అసలు ఊరుకోరు. బయటకు వస్తే కొడుతున్నారు అక్కడ బాంబేలో. డేంజర్ ఉంది అక్కడ పరిస్థితి. సో అలా ఇంట్లో ఉండి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ. సినిమా వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరు లేరా మీకు? సినిమా హీరోలు కానీ ఆర్టిస్టులు ఉన్నారు నా, తక్కువ మంది, చాలా ఎక్కువ మంది కాదు. అంటే మనం లెక్క పెట్టొచ్చన్నా. ఇంకా సీరియల్ చేసిన కొందరు ఉన్నారు, సినిమాలు అంటే చాలా తక్కువ మంది. అండ్ నేను ఉండేది సికింద్రాబాద్ సైడ్, ఈ ఇండస్ట్రీ మొత్తం అటు సైడ్ ఉంది. వాళ్ళు, నేను పుట్టి పెరిగింది సికింద్రాబాద్, నా ఫ్రెండ్ సర్కిల్ ఇక్కడే ఉన్నారు. నా 64 years హోటల్ మారట్పల్లిలోనే ఉండే. సో నేను హౌస్ తీసుకున్నప్పుడు చాలామంది చెప్పారు, అరే ఇండస్ట్రీ మొత్తం మణికొండ సైడ్ అటు సైడ్ ఉంది కదా, నువ్వు అక్కడ ఎందుకు తీసుకోవట్లేదు, ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నావు అంటే, నేను ఒకవేళ మారట్పల్లి వదిలేసి మణికొండకి వెళ్ళినా నేను ఒక వేరే ఊరికి, ఒక వేరే సిటీకి వెళ్ళిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది నాకు. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్గా కాదు ఇది, దిస్ ఇస్ నాట్ యాక్టర్ అలీ. నేను యాక్టర్ అవ్వకముందు, నేను నాకు గుర్తింపు వచ్చే ముందు కూడా మనం ఏరియాలోకి వస్తే నలుగురు ఇలా అంటారు, నమస్తే అంటాం, ఒక సర్కిల్ ఉంది అక్కడ. సో ఆ సర్కిల్ వదిలేసి నేను అక్కడికి వెళ్ళడానికి నాకు ఐ వాజ్ నాట్ రెడీ ఫర్ ఇట్. వద్దురాబాయ్ మనం ఇక్కడే ఉంటాం, దూరమైనా పర్వాలేదు, ఏముంటుంది, ఒక 45 minutes 50 minutes జర్నీ ఉంటుంది తప్ప. బట్ ఐ వాంటెడ్ టు స్టే హియర్ ఓన్లీ, అందుకే నేను ఇక్కడే ఉన్నాను. దానివల్లే మా వాళ్ళకి, మా పరిచయం, మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ రోజుకి ఆ వీక్లీ 2-3 times కలుస్తుంటారు. నేను వాళ్ళకి 15 days ఒకసారి కలుస్తాను అంతే. బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ అందరూ కలిసి అప్పుడప్పుడు గెట్ టుగెదర్ చాలా కలుస్తాం అన్న, ఆల్మోస్ట్. అంటే అదే చెప్తున్నా కదా, వాళ్ళు దగ్గర ఉంటారు కాబట్టి ఒక 2-3 daysకి ఒకసారి కలుస్తుంటారు, వాళ్ళు వీళ్ళ ఇంట్లో ఉంటారు, వాళ్ళు వీళ్ళ ఇంట్లో ఉంటారు. కానీ నేనైతే ఏ సందర్భం ఉన్నా, లేదంటే ఫెస్టివల్ కానీ ఏదో ఇంపార్టెంట్ రోజు ఉంటే 100% వీ ఆల్ మీట్. ఆ బర్త్డేస్ అయి ఉండొచ్చు, లేదంటే పండుగ అయి ఉండొచ్చు. సో వీ ఆల్ మీట్ కంపల్సరీ. ఆ 17 contestants కనీసం ఒక 8-9 contestants వీ ఆల్ మీట్. ఒక బాండింగ్ ఉండిపోయింది అలాగే. వెరీ వెరీ హ్యాపీ. మీరు చేసిన వైల్డ్ డాగ్ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, అలా రంగ మార్తాండ ఆర్టిస్ట్ గా కూడా. నేను మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా చెప్పాను, కానీ సరిగా చెప్పలేకపోయాను. చెప్పండి. ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఒక ఫ్రైడే కోసం ఎదురు చూస్తుంటారు, ఆ ఒక ఫ్రైడే కోసం ఎదురు చూస్తుంటారు. సో ఐ హోప్ దట్ ఫ్రైడే విల్ బి కమింగ్ ఫర్ మీ ఈ April 2nd. సో లెట్స్ సీ అన్న. చాలా మీరు చెప్పినట్టు చాలా పైన కిందికి వెళ్ళాను, పైకి వెళ్ళాను, చాలా అంటే ప్లస్ల కన్నా మైనస్ ఎక్కువ చూశాను లైఫ్లో. ఆ జీవితానికి బాగా ఉపయోగపడుతుంది. అందుకే ఎంత స్ట్రాంగ్గా ఉన్నాను ఇప్పుడు, అందుకే ఎంత గట్టిగా మాట్లాడుతున్నా, అంత స్ట్రాంగ్గా ఉన్నాను. ఎందుకంటే మైనస్లు ఎక్కువ చూశాను. భూమి మీద ఉన్నానన్న, దీనికన్నా కింద ఏడబడతా. సో అంత గట్టిగా నమ్మకం. ఇప్పుడు వెళ్తే పైకి వెళ్ళాలి, కిందకి వెళ్ళడానికి లేదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ ఫర్ ద ఇంటర్వ్యూ అన్న. నైస్.